హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రైరేట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్లో మనకి కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో కొన్ని రూల్స్. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది మనం తీసుకుంటే అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది వాట్ ఈజ్ ఎల్సిఎం అండ్ వాట్ ఈజ్ హెచ్సిఎఫ్ అని. సో ఎల్సిఎం వచ్చేసరికి లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక 2 నంబర్స్ ఇచ్చారు. 2 నంబర్స్. సో, ఈ 2 నంబర్స్ యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలి. అంటే 12 అండ్ 24 ఉన్నాయి. సో, 12 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 12 1 జా 12, 12 2 జా 24, 12 3 జా 36, 12 4 జా 48 అండ్ సో ఆన్. అలాగే 24 యొక్క మల్టిపుల్స్ 24 1 జా 24, 24 2 జా 48, 24 3 జా 72, 4 జా 96 అండ్ సో ఆన్. ఓకేనా? సో, ఇవి మల్టిపుల్స్ అంటే. సో, లీస్ట్ కామన్ మల్టిపుల్స్ రెండింట్లో కూడా కామన్‌గా ఉండే లీస్ట్ మల్టిపుల్ ఏంటి? 12 ఉందా రెండింట్లో? లేదు. నెక్స్ట్ వచ్చేసేసి 24. 24 అనేది రెండింట్లో ఉందా? ఉంది. అదే కదా లీస్ట్ వాల్యూ కామన్‌గా ఉంటూ రెండింట్లో ఉండే మల్టిపుల్ ఏంటి? 24. ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి ఎల్‌సీఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్. సో, 12 యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలి. అలాగే 24 యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలి. దాంట్లో ఉండే లీస్ట్ కామన్ మల్టిపుల్ రెండింట్లో కూడా కామన్‌గా ఉంటూ ఆ వాల్యూయే లీస్ట్‌గా ఉండే మల్టిపులే మనకి ఎల్‌సీఎం. అంటే ఇప్పుడు 12కి 24కి ఎల్‌సీఎం 24 ఎట్లా వచ్చిందో అర్థమైంది కదా! ఎగ్జాక్ట్ మీనింగ్ అనమాట ఇది. ఓకేనా? సో, అదే విధంగా అండ్ సో ఆన్ మనం చూసుకుంటే ఎల్‌సీఎం వచ్చేసరికి ఎప్పుడు గూడా రెండింట్లో బిగ్గర్ వాల్యూ ఏదైతే ఉంటదో అయితే ఆ వాల్యూ అయినా ఉండాలి. లేదా దానికంటే బిగ్గర్ వాల్యూ అయినా ఉండాలి. ఇప్పుడు 12, 24 తీసుకున్నాం. ఓకేనా? సో, మనకి రెండింట్లో ఎల్‌సీఎం వచ్చేసరికి ఆప్షన్ త్రూ వెరిఫై చేసుకుంటే అయితే 24 అయ్యి ఉండాలి. లేదా దీనికంటే పెద్ద వాల్యూ ఏదైనా అయ్యి ఉండాలి గానీ దీనికంటే చిన్న వాల్యూ 12 కంటే 24 కంటే చిన్న వాల్యూ అస్సలవ్వదు. ఓకేనా? సో, ఆప్షన్స్‌లో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. హెచ్‌సీఎఫ్. సో, హెచ్‌సీఎఫ్ మీనింగ్ ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో, ఫ్యాక్టర్స్ 12 అండ్ 24. సో, 12 యొక్క ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటే 1 ఇంటూ 12. సో, నెక్స్ట్ ఏంటి? 2 ఇంటూ 6, 3 ఇంటూ 4, 4 ఇంటూ 3, 6 ఇంటూ 2, 12 ఇంటూ 1. ఇవి 12 యొక్క ఫ్యాక్టర్స్. ఓకేనా? సో, అంటే 12 రావడానికి కారకాలేవి? రీజన్స్ ఏవి? అవే మన ఫ్యాక్టర్స్. అలాగే 24 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 ఇంటూ 24, 2 ఇంటూ 12, 3 ఇంటూ 8, 4 ఇంటూ 6, 6 ఇంటూ 4, 8 ఇంటూ 3 ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3, 4, 6, 12. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3, 4, 6, 8, 12, 24. ఇవి ఫ్యాక్టర్స్. ఈ రెండింటిలో కూడా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 1, 2, 3, 4, 6, 12. ఇవి 12 యొక్క ఫ్యాక్టర్స్. 24 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1, 2, 3, 4, 6, 8, 12, 24 ఇవి ఫ్యాక్టర్స్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? రెండింట్లో కూడా హైయెస్ట్‌గా ఉంటూ అంటే మనంలో ఇంతకుముందు లీస్ట్ తీసుకున్నాం ఎల్‌సీఎంలో. ఇక్కడ హైయెస్ట్ తీసుకోవాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 12. ఓకేనా? అది ఎగ్జాక్ట్ హెచ్‌సీఎఫ్ మీనింగ్. ఓకేనా? సో, హెచ్‌సీఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్స్‌లోంచి హైయెస్ట్‌ది లీస్ట్ మల్టిపుల్స్‌లోంచి లీస్ట్. అది హెచ్‌సీఎం అండ్ ఎల్‌సీఎఫ్ మీనింగ్. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు 24, 12 చూసుకున్నాం. అలాగే 24, 12, 48 తీసుకున్నాం. దీనికి ఎల్‌సీఎం ఎలా చేస్తాం? ప్రతిసారి మనం 24, 12, 48 తీసుకొని అవి ఎప్పుడు చేసుకుంటాం మనం? ఏవైనా మనం ముందు ఐడియా వస్తది కదా! మనకి ఏవైనా మల్టిపుల్స్ కావా అని. ఇప్పుడు దీన్ని 12తో తీసుకుంటున్నాం. 12 2 జా, 12 1 జా, 12 4 జా. మళ్ళీ 2తో తీసుకున్నాం. 2 1 జా, 1 జా, 2 2 జా అని. సో, ఇవన్నీ మల్టిపుల్ చేస్తాం. ఓకేనా? సో, అట్లా కాకుండా హైయెస్ట్ నంబర్ ఒకసారి చెక్ చేయండి. ఆ మూడింట్లో కూడా హైయెస్ట్ నంబర్ ఎందుకు ఎల్‌సీఎం కదా! ఎల్‌సీఎం అంటే హైయెస్ట్ నంబర్‌ని చెక్ చేసుకుంటాం ఆల్రెడీ. సో, హైయెస్ట్ నంబర్ చెక్ చేస్తే ఈ రెండింటికి మల్టిపులా కాదా చెక్ చేయండి. సో, ఇప్పుడు 12 మల్టిపులా కాదా 48? 12 4 జా 48. అంటే ఈ రెండింటికి ఎల్‌సీఎం 48 అవుతుంది. సో, ఇప్పుడు 24 2 జా 48 అంటే డైరెక్ట్‌గా మనం 24, 12, 48కి చెప్పేయొచ్చు కదా! ఎల్‌సీఎం 48 అని. ఆ విధంగా అన్నమాట. ఓకేనా? సో, ప్రతిసారి ప్రాబ్లమ్ చేసేదానికంటే డైరెక్ట్‌గా మనం ఇమాజినేషన్ చేసుకుంటూ చేసేయొచ్చు. అండ్ నెక్స్ట్ లాజికల్‌గా ఆలోచించి హెచ్‌సీఎఫ్ వచ్చేసరికి ఓకేనా? హెచ్‌సీఎఫ్ మీనింగ్ ఏంటంటే సో, 12, 48 ఉందనుకో. సో, నార్మల్‌గా 12, 48ని హెచ్‌సీఎఫ్ ఏ విధంగా చేస్తాం మనకు తెలియనప్పుడు 12తో 48 డివైడ్ చేయాలి. సో, 12 2 జా 48 ఆన్సర్ వచ్చేసి 0. మనం ఏ నంబర్‌తో అయితే వేరే నంబర్‌ని డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తదో అప్పుడు దేనితో చేస్తున్నామో అదే మన యొక్క హెచ్‌సీఎఫ్. ఓకేనా?
సో, దీని ప్రాసెస్ వచ్చేసరికి ఒకసారి చూడండి ఇక్కడ. 3, 27, 8 అనేవి 3 నంబర్స్ ఉన్నాయి. దీని యొక్క హెచ్‌సిఎఫ్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. ఓకేనా? సో, ఇప్పుడు ఏవైనా 2 నంబర్స్ తీసుకోండి. ఐదర్ 3H లేదా 327, 827 ఏవైనా 2 నంబర్స్. సో, మనం ఫస్ట్ 3, 8 2 నంబర్స్ తీసుకున్నాం. సో, స్మాలర్ వాల్యూతో బిగ్గర్ వాల్యూ క్యాన్సిల్ చేయండి. 3 2 జా 6, 8లో 6 పోతే రిమైండర్ 2 వస్తుంది. ఇప్పుడు 3తో ఈ 2ని క్యాన్సిల్ చేయలేము కాబట్టి ఈ 2తో ఈ 3ని క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? 2తో 3ని క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు 2 1 జా 2 ఇంక రిమైండర్ ఏమొచ్చింది? 1 వచ్చింది. అంటే ఈ 1తో 2 అలా ఎప్పటి వరకు మనకు 0 వస్తదో అప్పటి వరకు కూడా మనం చేయాలి. ఓకేనా? హెచ్‌సిఎఫ్ వచ్చేసరికి ఈ ప్రాసెస్ అంతా చేయాలి. దేనితో అయితే చేసినప్పుడు 0 వస్తదో అదే మన యొక్క హెచ్‌సిఎఫ్. ఓకేనా? సో, ఒకవేళ నంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నంబర్స్ అయితే అప్పుడు మనం చెక్ చేసేసి డైరెక్ట్‌గా హెచ్‌సిఎఫ్ అనేది 1. ఓకేనా? అవే నంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నంబర్స్ అయితే ఎల్‌సిఎం అనేది దాని యొక్క మల్టిప్లికేషన్. ఓకేనా? సో, ఇప్పుడు చూసుకుంటే హెచ్‌సిఎఫ్ 2 ఆ విధంగా అనమాట. ఓకేనా? సో, ఇట్లా 3 వాల్యూస్ ఇచ్చి హెచ్‌సిఎఫ్ ఏదైనా ఫైండ్ ఔట్ చేయమంటే ఈ విధంగా. సో, ఇప్పుడు 3కి 27కి ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, ఈ రెండింటి యొక్క ఫ్యాక్టర్ ఏమవుతుంది? కామన్ ఫ్యాక్టర్ 3 అవుతుంది. కానీ 3కి, 8కి కామన్‌గా ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా? ఉండవు కాబట్టి రెండిటికి చెక్ చేసినప్పుడు 1 అంటే ఇక్కడ 3 వచ్చింది. ఆ రెండింటికి వచ్చిన 3తో ఇక్కడ 8కి చేయాలన్నమాట. ఇప్పుడు మనం 3కి 8 చేసాం ఏమొచ్చింది? 1 అంటే 1తో 27కి చేయాలి. 1 27 జా 27 0 వచ్చింది కాబట్టి మనం 1తో చేసేటప్పుడు 0 కాబట్టి హెచ్‌సిఎఫ్ అనేది 1 ఈ విధంగా ఉంటది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకా హెచ్‌సిఎఫ్‌లో ఏవన్నా 2 నంబర్‌లున్నాయి. సో, మనకి 2 నంబర్‌లు చెక్ చేద్దాం ఒకసారి. 18, 9 అనే 2 నంబర్స్ ఉన్నాయి. ఓకేనా? సో, 18, 9 అనేవి 2 నంబర్స్. ఇప్పుడు దీన్ని హెచ్‌సిఎఫ్ ఏమవుతుంది? 18, 9 హెచ్‌సిఎఫ్ ఫ్యాక్టర్స్ కదా! 18 ఫ్యాక్టర్ ఏంటి? 9. 9కి 9 ఉంది కాబట్టి డైరెక్ట్‌గా 9 అనేది మనం హెచ్‌సిఎఫ్‌గా తీసుకోవచ్చు. 9 2 జా 18 క్యాన్సిల్ అవుతుంది. రిమైండర్ 0 వస్తుంది కాబట్టి డైరెక్ట్‌గా 9 అనేది హెచ్‌సిఎఫ్. ఓకేనా? సో, ఇప్పుడు 9 అనేది హెచ్‌సిఎఫ్. ఈ 2 నంబర్‌ల యొక్క రేషియో ఎంతవుతుంది? 2:1 అనేది ఈ 2 నంబర్‌ల యొక్క రేషియో. మనకెప్పుడైనా సరే ఇప్పుడు చూడండి. ఈ రేషియోని ఆ హెచ్‌సిఎఫ్‌తో మల్టిపుల్ చేయండి. ఇచ్చే నంబర్‌ల యొక్క రేషియోని హెచ్‌సిఎఫ్‌తో మల్టిపుల్ చేసామనుకో 2 9 18 అలాగే 1 9 9 అంటే రేషియోని హెచ్‌సిఎఫ్‌తో మల్టిపుల్ చేస్తే మనకొస్తది ఏమొస్తది? ఆ 2 నంబర్స్ అనేవి వచ్చాయి. అంటే రేషియో ఇంటూ హెచ్‌సిఎఫ్ మల్టిపుల్ చేస్తే మనకేమొస్తది? నంబర్స్ అనేవి వస్తాయి. సో, నేను ఒక 2 నంబర్స్ ఇస్తాను. దాని యొక్క హెచ్‌సిఎఫ్ ఇస్తాను. ఇప్పుడు 3:4 అనే రేషియో ఉన్నాయి. 3:4 అనేది 2 నంబర్‌ల యొక్క రేషియో. సో, ఇప్పుడు దాని యొక్క హెచ్‌సిఎఫ్ అనేది 4 ఉంది. దాని యొక్క హెచ్‌సిఎఫ్ 4 అప్పుడు మనకేం ఫైండ్ ఔట్ చేయమంటాడు? ఆ 2 నంబర్స్ ఏంటి ఫైండ్ ఔట్ చేయమన్నాడు. సో, రేషియోని డైరెక్ట్‌గా హెచ్‌సిఎఫ్‌తో మల్టిపుల్ చేస్తే ఏమొస్తది? 3 4 జా 12, 4 4 జా 16 ఆ 2 నంబర్స్ అనేవి 12 అండ్ 16 ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఎల్‌సిఎం అడిగితే చేయొచ్చు, సమ్ అడిగితే చేయొచ్చు, ప్రొడక్ట్ అడిగితే చేయొచ్చు. ఏం అడిగినా సరే ఈ విధంగా మనం ప్రాసెస్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇంకా చూసుకుంటే ఎల్‌సిఎం, హెచ్‌సిఎఫ్‌లో ఎల్‌సిఎం ఇంటూ హెచ్‌సిఎఫ్ ఓకేనా? 2 నంబర్‌ల యొక్క ఎల్‌సిఎం ఇంటూ హెచ్‌సిఎఫ్ అనేది ఏమవుద్ది? ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 2 నంబర్స్. లేదు అంటే డైరెక్ట్‌గా చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఏవైనా 2 నంబర్‌ల యొక్క ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ ఈక్వల్ టు ఏవైనా 2 నంబర్‌ల యొక్క ప్రొడక్ట్ అనేది ఈక్వల్ టు చేస్తే హెచ్‌సిఎఫ్ ఇంటూ ఎల్‌సిఎం ఆఫ్ దోస్ 2 నంబర్స్. ఓకేనా? సో, అంటే ఏవైనా 2 నంబర్‌లున్నాయి మనకి. ఎక్స్, వై అనేవి 2 నంబర్‌ల యొక్క ప్రొడక్ట్ అనేది మనకేమవుతుంది? రెండింటి యొక్క హెచ్‌సిఎఫ్ ఇంటూ ఎల్‌సిఎం. ఓకేనా? హెచ్‌సిఎఫ్ ఇంటూ ఎల్‌సిఎం. హెచ్‌సిఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, ఎల్‌సిఎం ఇంటూ ఎల్‌సిఎం ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈ విధంగా. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈక్వల్ టు హెచ్‌సిఎం ఇంటూ ఎల్‌సిఎఫ్. ఓకేనా? సో, ఇది మనం చైల్డ్‌హుడ్ నుండి నేర్చుకుంటూనే వస్తున్నాం. సో, ఇప్పుడు చూసుకుంటే మనం టాపిక్‌లోకెళ్దాం. ఓకేనా? సో, చూడండి ఇక్కడ. ఫైండ్ ద హెచ్‌సిఎఫ్ ఆఫ్ 1095 అండ్ 1168 సో, ఈ 2 నంబర్‌లకి హెచ్‌సిఎఫ్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. అంటే మనం స్మాలర్ నంబర్‌తో బిగ్గర్ నంబర్‌ని క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా? 1095 ఇంటూ 1095 ఓకేనా? సో, రిమైండర్ 3 7 అంటే 73 వచ్చింది రిమైండర్. సో, 1095 73 చేయలేము కాబట్టి 73తో 1095కి చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఇంకా మనం దీన్ని చూసుకుంటే 73 1 జా 73 సో, ఏమవుతుంది? 6
365 అనేది మనకి రిమైనింగ్ ఉన్నది. ఓకేనా? సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. 73 ఇంటూ 5 చెక్ చేద్దాం. 7 5 35 అంటే 350. 75 350. 3 5 15. 350 ప్లస్ 15 365 అయింది. అంటే రిమైండర్ 0 వచ్చింది. దేనితో చేసినప్పుడు మనకు 0 వచ్చింది? 73తో చేసినప్పుడు మనకు 0 వచ్చింది కాబట్టి మన యొక్క హెచ్‌ఎఫ్ అనేది ఏమవుతుంది? ఆప్షన్ బి 73. ఓకేనా? సో, దేనితో చేస్తే మనకి 0 వస్తదో రిమైండరు అప్పటి వరకు చేస్తూనే ఉండాలి. దేనితో అయితే చేస్తున్నామో ఆ చేసే వాల్యూ మనకి హెచ్‌సిఎఫ్ అవుతుంది. ఓకేనా? సో, అది హెచ్‌సిఎఫ్. సో, టాపిక్‌లో చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సో, ఫైండ్ ద హెచ్‌సిఎఫ్ ఆఫ్ 210 అండ్ 385 అండ్ 735 3 వాల్యూస్ ఇచ్చాడు మనకిక్కడ. సో, ఏవైనా స్మాల్ 2 నంబర్స్ తీసుకోండి. అంటే 210 ఒకటి, అలాగే 385 ఒకటి. ఈ 2 నంబర్స్ తీసుకోండి. సో, ఈ 2 నంబర్స్‌కి హెచ్‌సిఎఫ్ వస్తది మనకొకటి. ఎంతొస్తది చెక్ చేద్దాం. 210 1 జా 210. సో, అప్పుడు రిమైనింగ్ 5, 7 175 రిమైనింగ్ వచ్చింది. అంటే 175తో 210 చేయాలి. సో, 175 1 జా 175. సో, 0లో 5 రిమైన్ పోతే 5, 3 35 రిమైనింగ్ వచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు 35తో 175 చేయాలి. సో, అబ్జర్వ్ చేయండి. 35 5 జా 3 5 జా 15 అంటే 150 అండ్ 25 175 అవుతుంది కాబట్టి, సో, మనం దేనితో చేసినప్పుడు 0 వచ్చింది? 35తో చేసినప్పుడు 0 వచ్చింది. అంటే ఈ 2 నంబర్ల యొక్క హెచ్‌సిఎఫ్ మనకేంటి? 35. కానీ ఇంకో నంబర్ మనకుంది. ఏంటి? 735. అంటే ఈ వచ్చే హెచ్‌సిఎఫ్‌తో ఆ 735కి మనం మల్టిపుల్ చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ చేయండి. 75 2 జా 35 2 జా 70. అప్పుడు రిమైనింగ్ 35. 35 1 జా 35. సో, ఇక్కడ మనం రిమైనింగ్ 0. దేనితో చేసినప్పుడు 0 వచ్చింది? 35. అంటే 3 వాల్యూని కూడా మనకి హెచ్‌సిఎఫ్ ఏంటొచ్చింది? 35. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అండ్ ఇంకోటి టాపిక్ చూడండి. మనకి ఫ్రాక్షన్స్‌లో హెచ్‌సిఎం, ఎల్‌సిఎఫ్ ఫైండ్ ఔట్ చేయమంటాడు. హెచ్‌సిఎం, ఎల్‌సిఎఫ్ ఫ్రాక్షన్‌లో ఏమైనా ఫైండ్ ఔట్ చేయమన్నారనుకోండి. సో, ఇప్పుడు చూడండి. ఎల్‌సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ ఏదైనా ఫ్రాక్షన్ యొక్క ఎల్‌సిఎం మనం ఫైండ్ ఔట్ చేయాలంటే ఎల్‌సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్‌సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఓకేనా? సో, న్యూమరేటర్‌లో ఉండే వాల్యూ అన్నింటి యొక్క ఎల్‌సిఎం, అలాగే డినామినేటర్స్‌లో ఉండే అన్ని వాల్యూస్ యొక్క అన్నింటి హెచ్‌సిఎఫ్. అలాగే మనకి నెక్స్ట్ హెచ్‌సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఫైండ్ ఔట్ చేయమన్నారనుకోండి. ఏం చేస్తాం? న్యూమరేటర్‌లో హెచ్‌సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్‌సిఎం ఆఫ్ డినామినేటర్. ఓకేనా? ఎల్‌సిఎం ఆఫ్ డినామినేటర్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ ఎల్‌సిఎం అడిగితే ఫ్రాక్షన్‌ది న్యూమరేటర్‌లో ఎల్‌సిఎం ఉండాలి. డినామినేటర్‌లో హెచ్‌సిఎఫ్ ఉండాలి. అలాగే హెచ్‌సిఎఫ్ అడిగితే న్యూమరేటర్‌లో హెచ్‌సిఎఫ్, డినామినేటర్‌లో ఎల్‌సిఎం అంతే. ఓకేనా? సో, ఇప్పుడు మనకేమిచ్చాడు? 2/3, 8/9, 64/81, 10/27. అండ్ ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఆప్షన్ త్రూ వెళ్తాను. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. తర్వాత ప్రాసెస్ చేద్దాం. ఓకేనా? సో, ఆప్షన్ త్రూ వెళ్తే మనకు ఫైండ్ ఔట్ చేయమంది హెచ్‌సిఎఫ్. అంటే న్యూమరేటర్ యొక్క హెచ్‌సిఎఫ్. అంటే న్యూమరేటర్ యొక్క హెచ్‌సిఎఫ్ ఏముండాలి? ఉన్న వాల్యూస్‌లో కల్లా చిన్నదై ఉండాలి. అంతే కదా! హెచ్‌సిఎఫ్ అంటే ఫ్యాక్టర్. సో, ఫ్యాక్టర్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ మీకు చెప్పాను. అన్ని వాల్యూస్‌లో కల్లా హెచ్‌సిఎఫ్ అడిగితే చిన్నదుండాలి లేదా అంతకంటే చిన్నదుండాలి గానీ పెద్దదుండకూడదు. ఎల్‌సిఎం అడిగితే పెద్దదుండాలి లేదా అంతకంటే పెద్దదుండాలి గానీ దీనికంటే చిన్నగుండకూడదు. ఓకేనా? సో, ఇప్పుడు మనకి హెచ్‌సిఎఫ్ అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయి? అయితే 2 అవ్వాలి లేదా దానికంటే తక్కువ 1 అవ్వాలి. ఓకేనా? సో, ఆప్షన్స్ వైస్ చూసుకుంటే న్యూమరేటర్‌లో 2 ఎక్కడుంది? ఇదైనా అవ్వాలి లేదా ఇదైనా అవ్వాలి. ఓకేనా? ఈ 2 గూడా కాదు. ఓకే. నెక్స్ట్ చూడండి. 3, 9, 81, 27 డినామినేటర్ ఉంది. సో, డినామినేటర్‌కి మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? హెచ్‌సిఎఫ్ అడిగేటప్పుడు ఎల్‌సిఎం ఫైండ్ ఔట్ చేయాలి. ఎల్‌సిఎం ఎప్పుడు గూడా ఏమవుతుంది? ఎల్‌సిఎం ఎప్పుడు గూడా అయితే హయ్యర్ వాల్యూ అవ్వాలి లేదా దానికంటే హయ్యర్ వాల్యూ అవ్వాలి. ఇంతకుముందు మనం చెప్పుకునేటప్పుడు చెప్పాను. ఓకేనా? సో, హయ్యర్ వాల్యూ ఏముంది? 81 ఉంది. సో, అయితే 81 అవ్వాలి గానీ దానికంటే తక్కువ అవ్వద్దు. సో, ఈ రెండిట్లో 81 ఎక్కడుంది? సో, ఆప్షన్ బి. డైరెక్ట్‌గా మనం ఏ ప్రాసెస్ చేయకుండా మనం హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎంని ఫైండ్ ఔట్ చేయొచ్చు ఇలా. ఓకేనా? హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎంని ఏ ప్రాసెస్ చేయకుండా ఫ్రాక్షన్స్‌లో ఇచ్చేటప్పుడు డైరెక్ట్‌గా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, మీరు చెక్ చేయండి ఇప్పుడు 2, 8, 64, 10 ఉంది. ఇప్పుడు 2 4 జా 8 ఓకేనా? 2 4 జా 8 అవుతుంది. అంటే ఈ రెండింటికి హెచ్‌సిఎఫ్ ఏమవుతుంది? 2తో క్యాన్సిల్ చేస్తే 0 వచ్చింది రిమైండర్. అంటే హెచ్‌సిఎఫ్ 2. నెక్స్ట్ 2 5 జా 10 అంటే మళ్ళీ హెచ్‌సిఎఫ్ 2. 2 32 జా 64 అంటే హెచ్‌సిఎఫ్ 2. సో, టోటల్ వచ్చేసరికి న్యూమరేటర్ హెచ్‌సిఎఫ్ 2 వచ్చింది. డినామినేటర్ 3, 9, 81, 24. సో, దీనికి ఎల్‌సిఎం చేయండి. 3, 9, 81, 27 దేనితో 3తో 3 1 జా 3 3 జా 3 27 జా 3 9 జా నెక్స్ట్ 9తో చేయండి. 9 9 3 జా 9 1 జా నెక్స్ట్ 3 అంటే ఇక్కడ 3
3 3 జా 9, 9 9 జా 81. సో, మనకి ఎల్‌సీఎం వచ్చేసి 81. ఓకేనా? ప్రాసెస్ చేసినా చేయకపోయినా జస్ట్ లాజిక్ అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే డైరెక్ట్‌గా ఇలాంటి సమ్స్‌కి ఆప్షన్ పెట్టేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ అనేది. ఎల్‌సీఎం అడిగితే న్యూమరేటర్‌లో ఎల్‌సీఎం ఉండాలి. డినామినేటర్‌లో హెచ్‌సీఎఫ్ ఉండాలి. హెచ్‌సీఎఫ్ అడిగితే న్యూమరేటర్‌లో హెచ్‌సీఎఫ్ ఉండాలి. డినామినేటర్‌లో ఎల్‌సీఎం ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సో, వాట్ విల్ బి ద హెచ్‌సీఎఫ్ ఆఫ్ 608, 544, 638, 783 అలాగే 425, 476 రెస్పెక్టివ్‌లీ. సో, రెస్పెక్టివ్‌లీ అడిగాడు కాబట్టి అదే ఆర్డర్‌లో మనం చూద్దాం. ఓకే. హెచ్‌సీఎఫ్ అడిగాడు. ఓకేనా? హెచ్‌సీఎఫ్ అడిగాడు కాబట్టి మనం ఏమన్నా సో, ఇక్కడ 32 ఉంది ఆప్షన్ ఏలో ఫస్ట్ నంబర్ 32. అలాగే ఇక్కడ డీలో 32 ఉంది. సో, నెక్స్ట్ ఇక్కడ 29 సెకండ్ నంబర్ ఇంకెక్కడ గూడా మనకి 29 లేదు గాబట్టి, సో, ఇంకొకసారి డైరెక్ట్‌గా ఆప్షన్ త్రూ చెక్ జేద్దాం. ఓకేనా? ఆప్షన్ త్రూ చెక్ చేయాలంటే ముందు మిడిల్ నంబర్ అంటే 638కి 783కి ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఓకేనా? సో, అది 29 వస్తే మిడిల్ నంబర్‌లో ఎక్కడ లేదు గాబట్టి డైరెక్ట్‌గా వచ్చేస్తది. ఓకేనా? మిడిల్ నంబర్స్. సో, ఒకసారి చూడండిక్కడ. ఈ రెండిటిది ఫస్ట్ వాల్యూ రావాలి. ఈ రెండిటిది సెకండ్, ఈ రెండిటిది థర్డ్ వాల్యూ రావాలి. హెచ్‌సీఎఫ్ అనేది. సో, ఇప్పుడు మనం మిడిల్ వాల్యూ చెక్ చేస్తున్నాం. 638కి 783కి. సో, 1 జా 638. సో, ఇక్కడ 5, 4 ఓకేనా? 45 145తో 638కి ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఓకేనా? 145 సో, క్యాన్సిల్ చేయండి. 145 4 జా 6 చేయండి. సో, 4 5 జా 20, 4 4 జా 16, 18, 4 1 జా 4 ఇదొకటి 5, 580 వచ్చింది. సో, ఇక్కడ 8 13లో 8 పోతే 5, 58తో 145కి చేయాలి. 58తో 145. సో, చెక్ చేయండి. 58 3 జా 150 అయిపోతుంది కాబట్టి మనం చెక్ చేయాల్సింది 2 జా. సో, 116 116 వస్తుంది. సో, 9 29తో 58కి చెక్ చేస్తే 29 2 జా 58 రిమైండర్ 0. రిమైండర్ 0. 29తో చేసినప్పుడు మనకు 0 వచ్చింది కాబట్టి మన యొక్క ఆప్షన్ ఏంటి? సో, మిడిల్ వాల్యూ యొక్క హెచ్‌సీఎఫ్ 29. మిడిల్ వాల్యూ యొక్క హెచ్‌సీఎఫ్ 29 రెస్పెక్టివ్‌లీ అన్నాడు కాబట్టి అదే ఆర్డర్ ఫాలో అవ్వాలి మనం. ఓకేనా? సో, ఇక్కడ 29 ఉంది. ఇక్కడ 29 ఉందా? మిడిల్ వాల్యూ లేదు. ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. సో, డైరెక్ట్‌గా మనం ఏ ఆప్షన్ పెట్టొచ్చు? ఆప్షన్ ఏ అనేది డైరెక్ట్‌గా పెట్టొచ్చు. రిమైనింగ్ చెక్ చేయొద్దు. ఎందుకంటే మనకి టైమ్ వేస్ట్ అయితది. డైరెక్ట్‌గా మిడిల్ ఆప్షన్ వచ్చింది కదా! 29. సో, ఆ విధంగా. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సో, ఇక్కడ మళ్ళీ ఎల్‌సీఎం అడిగాడు. 1/3, 5/6, 2/9, 4/27 యొక్క ఎల్‌సీఎం అడిగాడు. ఎల్‌సీఎం అడిగితే మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? న్యూమరేటర్ యొక్క ఎల్‌సీఎం, డినామినేటర్ యొక్క హెచ్‌సీఎఫ్ ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? ఎల్‌సీఎం బై హెచ్‌సీఎఫ్. సో, న్యూమరేటర్ యొక్క ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేసేటప్పుడు మనకి ఏం రావాలి? ఎల్‌సీఎం అనేది అయితే న్యూమరేటర్‌లో హైయెస్ట్ నంబర్ ఏముంది? 5. 5 అన్నా ఉండాలి లేదా దానికంటే ఎక్కువ నంబర్ అన్నా ఉండాలి. సో, మనకిక్కడ ఏముంది అలా ఎక్కువ 5 గాని అంతకంటే ఎక్కువ నంబర్సు ఈ 2 ఉన్నాయి. సో, ఆప్షన్ ఏ అయితే పక్కాగా కాదు. సో, హెచ్‌సీఎఫ్ వచ్చేసరికి వాల్యూ అయితే 3 ఉండాలి లేదా దానికంటే తక్కువ ఉండాలి. ఓకేనా? సో, ఈ రెండిట్లో మనకి హెచ్‌సీఎఫ్ అనేది డినామినేటర్‌లో 3 కంటే తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? 27 ఉంది. ఓకేనా? సో, ఇంకేముంది? 20/3 లేదా నన్ ఆఫ్ థిస్ రెండిట్లో ఏదైనా అవ్వాలి. ఓకేనా? సో, మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 5 4 జా 20 ఓకేనా? 5 2 జా 10 కానీ దీని మల్టిపుల్ అయితే 10 కాదు. ఓకేనా? సో, కాబట్టి 10 అయితే అవ్వదు. అలాగే 20 అనేది డైరెక్ట్‌గా అవుతుంది. 20 5 4 జా 20. సో, దీని యొక్క మల్టిపుల్ 20, దీని మల్టిపుల్ 20, దీని మల్టిపుల్ 20, దీని మల్టిపుల్ 20. అంటే పక్కాగా న్యూమరేటర్ వచ్చేసి 20. డినామినేటర్ వచ్చేసి హెచ్‌సీఎఫ్. సో, 27 యొక్క ఫ్యాక్టర్ 3 అలాగే 9 ఫ్యాక్టర్ 3, 6 యొక్క ఫ్యాక్టర్ కూడా 3 అంటే 20/3 డైరెక్ట్‌గా మనం పెట్టేయొచ్చు అర్థమైపోద్ది మనకి. ఓకేనా? డైరెక్ట్‌గా ఆప్షన్ సి. ఓకే. ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేస్తే ఈ విధంగా. సో, మనం ప్రతీది కూడా ప్రాసెస్ చేయకుండా ఈ విధంగా లాజిక్స్‌గా కూడా కొన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ ద హెచ్‌సీఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ ఈస్ 27 దేర్ సమ్ ఈస్ 216 ఫైండ్ దీస్ నంబర్స్ ఓకేనా? సో, 2 నంబర్స్ మనకు తెలియవు. ఒక నంబర్ ఎక్స్ అనుకుందాం. ఒక నంబరు వై అనుకుందాం. అండ్ ఇక్కడికొచ్చేసరికి వై ఆప్షన్స్ ఫస్ట్ చెక్ చేసుకుందాం. ఓకేనా? ఆ 2 నంబర్స్ ఇచ్చాడు కదా! ఆప్షన్స్‌లో. ఆ 2 నంబర్ల యొక్క సమ్ 216 అవుతుందా లేదా? రెండిటి యొక్క సమ్ము 216 అవుతుందా లేదా చెక్ చేసుకుందాం. ఓకేనా? 180 అండ్ 80 ఎంతవుతుంది? 260 అంటే ఈ నంబర్ 260 కంటే పెద్దదవుతుంది. 216 కాదు. 260 కంటే బిగ్గర్ వాల్యూ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్‌గా ఇది కాదు. ఓకేనా? సో, నెక్స్ట్ ఇది చూడండి. 150, 160 300 ప్లస్ అయిపోతుంది. సో, ఇది కూడా కాదు. సో, ఈ 2 చూస్తే 216 అండ్ ఈ 2 చూస్తే
216 ఈ రెండింటిలో ఏదో ఒకటి మన ఆప్షన్. అండ్ ఏమన్నాడు హెచ్‌సిఎఫ్ అనేది 27 అన్నాడు. హెచ్‌సిఎఫ్ అనేది 27 అన్నాడు. ఇప్పుడు 108 ఇచ్చాడు. ఇక్కడ 108 అండ్ 108 ఉంది కదా! 108 వన్ జా 108. సో, 108తో చేసేటప్పుడు 0 అయింది. అంటే దీని యొక్క హెచ్‌సిఎఫ్ ఏమవుతుంది మనకి 108 అవుతుంది. 27 కాదు. అంటే పక్కాగా ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ఓకేనా? ప్రతీది కూడా మనం సమ్ చేయక్కర్లేదు. ఓకేనా? ఐ విల్ రిపీట్ అగైన్ ఎవ్రీ సమ్ అనేది కూడా మనం ప్రాబ్లమ్ మొత్తం చేయక్కర్లేదు. ఆప్షన్స్ వైస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఓకేనా? సో, అర్థమైంది కదా! లేదా ప్రాసెస్ ఒకసారి చెప్తాను వినండి. ఎక్స్, వై ఓకేనా? ఎక్స్, వై వచ్చేసరికి మనకి 2 నంబర్స్. దాని యొక్క హెచ్‌సిఎఫ్ ఏంటి 27. మీకు నంబర్ చెప్పాను. ఏవైనా మనకు తెలియనప్పుడు హెచ్‌సిఎఫ్‌తో ఆ వాల్యూస్‌ని మల్టిపుల్ చేస్తే 2 నంబర్స్ వస్తాయి. అంటే 27 ఎక్స్ ఒకటి, 27 వై ఒకటి. ఓకేనా? 27 ఎక్స్ అనేది ఒక నంబర్, వై అనేది ఒక నంబర్. సో, ఈ విధంగా మనకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఇస్తే ఈ రెండింటి యొక్క సమ్ అనేది చెక్ చేస్తాం మనం. ఓకేనా? 27 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై అనేది 216. సో, ఎక్స్ ప్లస్ వై అనేది 27 216/27 అవుద్ది. అప్పుడు ఎక్స్ ప్లస్ వై వాల్యూ వస్తది. సో, దాన్ని బట్టి మళ్ళీ ఆప్షన్స్ చెక్ చేస్తాం. ఓకేనా? సో, ఇక్కడ డైరెక్ట్‌గా కూడా ఆప్షన్స్ చెక్ చేసేస్తాం. సో, ఏదైనా సరే అదే ప్రాబ్లమ్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2 నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 15:11. సో, మనకి రేషియో తెలుసు. నంబర్స్ తెలివు. హెచ్‌సిఎఫ్ అనేది 13 ఇచ్చాడు. సో, ఇది మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్‌లో చెప్పుకున్నాం కదా! థియరీ పార్ట్‌లో. సో, 15:11 అనేది 2 నంబర్స్ యొక్క రేషియో. హెచ్‌సిఎఫ్ అనేది 13. అప్పుడు నంబర్స్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. ఏమవుద్ది? హెచ్‌సిఎఫ్ ఇంటూ రేషియో అనేది నంబర్స్ వస్తాయి. సో, 15 ఇంటూ 13 15 10 జా 150. అలాగే 15 3 జా 45 ఏమవుతుంది? 195 అనేది ఒక నంబర్. అలాగే 11 10 జా 110 33 ఏమవుతుంది? 143. సో, 195 అండ్ 143 ఎక్కడుంది? సో, ఆప్షన్ డి. ఓకేనా? సో, ఇది ఒక ప్రాబ్లమ్. ఫైండ్ ద గ్రేటెస్ట్ ఇంటిజర్ దట్ డివైడ్స్ 358, 376 అండ్ 334. సో, మనకిక్కడికొచ్చేసరికి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏదో ఒకటుంది. మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది. అది ఎక్కడిది? దట్ డివైడ్స్ ఆ ఇంటిజర్ అనేది డివైడ్ చేస్తుంది. దేన్ని? 358ని డివైడ్ చేస్తది. అంటే ఇక్కడ 358 ఉందనుకో. ఓకేనా? 358 ఉంది. సో, ఇక్కడ మన గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏదైతే ఉందో, ఈ ఇంటిజర్ దీన్ని డివైడ్ చేస్తుంది. అలాగే 376ని అలాగే 334ని డివైడ్ చేస్తుంది. సో, డివైడ్ చేయగా మనకి ఒక రిమైండర్ వస్తది. అది 0 అవ్వని, ఏమవ్వని. సో, 0-9 ఏదో ఒక రిమైండర్ మనకి ఏదో ఒక రిమైండర్ వస్తది. ఆ రిమైండర్ అనేది 3 వాల్యూస్ దగ్గర కూడా సేమ్‌గానే ఉంటది. సో, ఇక్కడ ఏదైతే రిమైండర్ ఉంటదో, ఇక్కడ అదే రిమైండర్, నెక్స్ట్ వాల్యూలో కూడా అదే రిమైండర్ ఉంటది. అప్పుడు ఆ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏంటి ఫైండ్ ఔట్ చేయమన్నారు. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 17 అని ఒక నంబర్, 25 అని ఒక నంబర్, 33 అని ఒక 3 నంబర్స్ తీసుకున్నాం. ఓకేనా? సో, దీన్ని 8తో డివైడ్ చేస్తున్నాం. దీన్ని 8తో డివైడ్ చేస్తుండగా ఇక్కడికొచ్చే మనకి వాల్యూ ఎంతొస్తది రిమైండరు? 8 2 జా 16 రిమైండర్ 1, 8 3 జా 24 రిమైండర్ 1, 8 4 జా 32 రిమైండర్ 1 అనేది వచ్చింది మనకి. ఓకేనా? ఈ విధంగా ఆ క్వెషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంటిజర్ 8 అక్కడ మనకేంటో కనుక్కోవాలి. ఇది మనం చెప్పాం కాబట్టి తెలిసింది. ఓకేనా? సో, ఇప్పుడు ఈ మధ్యన డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేద్దాం. ఓకేనా? సో, ఎప్పుడు కూడా రిమైండర్ సేమ్ వచ్చింది అంటే డిస్టెన్స్ కూడా సేమ్ ఉంటది. రిమైండర్ సేమ్ వచ్చిందంటే డిస్టెన్స్ కూడా ఇక్కడుండే ఇంటిజర్ యొక్క మల్టిపుల్ అయి ఉంటది. సేమ్ కాదు, ఇంటిజర్ యొక్క మల్టిపుల్ అయి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేయండి. 17కి 25కి డిస్టెన్స్ 8, 25కి 33కి డిస్టెన్స్ 8. ఓకేనా? సో, అంటే ప్రతీది కూడా దీని యొక్క మల్టిపుల్ అయి ఉంటది. ఓకేనా? ఇక్కడ ఉండే డిస్టెన్సు ఇక్కడొచ్చే ఇంటిజర్ యొక్క మల్టిపుల్ అయి ఉంటది. అంటే మనం ఇక్కడ చేయాల్సిందేంటి? అక్కడ ఉండే వాల్యూతో మల్టిపుల్ ఆ డిస్టెన్స్ అనేది ఫైండ్ ఔట్ చేస్తే మనం ఓకేనా? డిస్టెన్స్ అనేది ఫైండ్ ఔట్ చేస్తే ఆ డిస్టెన్స్ యొక్క హెచ్‌సిఎఫే మన యొక్క ఆన్సర్. ఓకేనా? ఎందుకు హెచ్‌సిఎఫ్ తీసుకున్నాను అంటే ఎల్‌సిఎం తీసుకోలేదంటే అవి 2 ఉంటాయి. మళ్ళీ చెక్ చేద్దాం చూడండి. సో, డివైడెడ్స్ మనకొచ్చే వాల్యూ డివైడ్స్ అని ఒకటి, డివైడెడ్ బై అని ఒకటి. డివైడ్స్, డివైడెడ్ బై. డివైడ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఉండే నంబర్ డివైడ్ చేస్తుంది. అంటే స్మాల్ వాల్యూ కదా! ఇక్కడ ఉండే దానికంటే స్మాల్ వాల్యూ ఉంటది. అంటే మనం చేయాల్సింది హెచ్‌సిఎఫ్. ఇక్కడ ఉండేది డివైడెడ్ బై అంటే దేనితోనో ఒక దానితో ఇది డివైడ్ చేస్తుంది. అంటే ఇది పెద్ద వాల్యూ మనం కనుక్కోవాలంటే ఎల్‌సిఎం చేయాలి. ఓకేనా? అది మీనింగ్. సో, ఇప్పుడు మనకి డివైడ్స్ వస్తే హెచ్‌సిఎఫ్, డివైడెడ్ బై వస్తే ఎల్‌సిఎం. ఓకేనా? డివైడ్స్ వస్తే హెచ్‌సిఎఫ్, డివైడెడ్ బై వస్తే ఎల్‌సిఎం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇప్పుడు ఇలా క్వెషన్ ఇచ్చేటప్పుడు రిమైండర్ సేమ్ ఉందంటే వాటి మధ్యలో ఉండే డిస్టెన్స్ కూడా
మనం ఏదైతే వాల్యూ వస్తదో దాని యొక్క మల్టిపుల్స్ అయి ఉంటది. ఓకేనా? సో, అట్లాంటప్పుడు మనం డిస్టెన్స్‌ని ఫైండ్ ఔట్ చేద్దాం. సో, ఇప్పుడు ప్రతి డిస్టెన్స్ కూడా చెక్ చేయాలి. అంటే 376కి, 358కి, నెక్స్ట్ 376కి, 334కి, 358కి, 334కి ఓకేనా? సో, ప్రతి 3 వాల్యూస్ కూడా డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇక్కడికొచ్చేసరికి డిస్టెన్స్ ఏమవుతుంది? 24. 376లో 358 పోతే 24 సారీ 14. అలాగే ఇక్కడ చూసుకోండి. 376 అండ్ 34 242. అలాగే ఇక్కడ చూడండి మన డిస్టెన్స్ ఏమొస్తుంది? 24 ఓకేనా? సో, 3 వాల్యూస్ యొక్క హెచ్‌సిఎఫ్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ ఔట్ చేస్తాం. ఒకసారి జస్ట్ వెయిట్ 376, 358. 18, 42, 24 ఓకేనా? 18, 42, 24. సో, ఈ 3 వాల్యూస్ యొక్క హెచ్‌సిఎఫ్ అనేది మనకు కావాలి. ఓకేనా? సో, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎందుకు హెచ్‌సిఎఫ్ తీసుకుంటాం అనేది. ఓకేనా? సో, డిస్టెన్స్ కూడా ఆ ఇంటిజర్ యొక్క మల్టిపుల్స్ అయి ఉంటాయి కాబట్టి, ఈ డిస్టెన్స్ యొక్క హెచ్‌సిఎఫ్ తీసుకుంటే మనకి అదే గ్రేటెస్ట్ నంబర్. ఓకేనా? 18 1 జా 18 రిమైనింగ్ 6. 6తో 18 చేస్తే 6 3 జా 18 రిమైండర్ 0 వస్తది. సో, దేనితో చేసినప్పుడు 0 వచ్చింది? 6తో చేసినప్పుడు కాబట్టి ఈ 2 వాల్యూల యొక్క హెచ్‌సిఎఫ్ అనేది మనకి 6. అంటే రిమైనింగ్ 42 ఉంది. 6 7 జా 42 అంటే క్యాన్సిల్ అవుతుంది. సో, 0 వస్తది రిమైండర్. అంటే డైరెక్ట్‌గా హెచ్‌సిఎఫ్ ఏంటి మనకి 6. అంటే 6తో మనము 358ని గాని, 376ని గాని, 334ని గాని డివైడ్ చేసేటప్పుడు 3 వాల్యూస్‌లో కూడా రిమైండర్ అనేది సేమ్ వస్తుంది. అది ఎంత అనేది మనకు సంబంధం లేదు. ఓకేనా? సో, మనకి ఏదైతే అడిగాడో అక్కడి వరకు చేస్తే చాలు. ఓకేనా? సో, 6తో ఆ 3 వాల్యూస్‌ని మనం హెచ్‌సిఎఫ్ అదే డివైడ్ చేస్తే మనకొచ్చే రిమైండర్ ఈచ్ కేస్‌లో ఎంతో మనకు సంబంధం లేదు. కానీ చేయాల్సిన నంబర్ ఏంటి? 6తో డివైడ్ చేయాలి. సో, అదే మన నంబర్. 6 డివైడ్ చేస్తుందని. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. The LCM of two numbers is 7700 and HCF వచ్చేసి 11. వన్ ఆఫ్ దీస్ నంబర్స్. సో, 2 నంబర్స్ యొక్క ఎల్‌సిఎం ఇది ఇచ్చాడు. 2 నంబర్స్ యొక్క హెచ్‌సిఎఫ్ ఇచ్చాడు. ఆ 2 నంబర్‌లో ఒక నంబర్ ఇచ్చేసారు మనకి. ఏంటిచ్చి 275 అనేది ఒక నంబర్ ఇచ్చారు. ఇంకా సెకండ్ నంబర్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. సో, ఇలాంటిది మీకు ఆల్రెడీ ఒక ఐడెంటిటీ చెప్పాను నేను. సో, ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నంబర్స్ ఈక్వల్ టు హెచ్‌సిఎఫ్ ఆఫ్ దోస్ నంబర్స్ అలాగే ఎల్‌సిఎం ఈ మల్టిపుల్ ఎల్‌సిఎం ఆఫ్ దోస్ నంబర్స్ ఓకేనా? సో, ప్రొడక్ట్ వచ్చేసరికి మనకేమైంది? తెలియదు. అంటే ఒక నంబర్ 275 ఇంకో నంబర్ తెలీదు. అలాగే హెచ్‌సిఎఫ్ వచ్చేసరికి 11 ఎల్‌సిఎం వచ్చేసరికి 7700 ఓకేనా? సో, ఇక్కడ ఈ వాల్యూ కావాలంటే ఈ వాల్యూ డివైడ్ అయిపోతుంది. సో, 11 1 జా 11 2 జా 5 జా. సో, ఇక్కడికొచ్చేసరికి 77 ఇంటూ 100 అంటే 25 1 జా 25 4 జా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? 77 ఇంటూ 4. సో, ఇక్కడ చూసుకోండి. 4 7 జా ఎంత? 28. 4 7 జా 28 అంటే యూనిట్ డిజిట్ 8 రావాలి. సో, యూనిట్ డిజిట్ 2 దగ్గరలో 8 ఉంది కాబట్టి చేయండి. 74 జా 280 అలాగే 7 4 జా 28 ఏమవుతుంది? 308 అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనా? సో, 74 జా 280 7 4 జా 28. సో, అట్లాంటిది వచ్చేటప్పుడు మనకొచ్చే ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి. యూనిట్ డిజిట్ అవ్వలేదంటే ఒకసారి చెక్ చేయాలి ఇలా. ఓకేనా? సో, ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నంబర్స్ ఈక్వల్ టు హెచ్‌సిఎఫ్ ఇంటూ ఎల్‌సిఎం. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే ఇఫ్ ద ఎల్‌సిఎం ఆఫ్ 2 నంబర్స్ ఈస్ 70. సో, ఏంటి ఎల్‌సిఎం ఆఫ్ 2 నంబర్స్ అనేది 70 అలాగే హెచ్‌సిఎఫ్ అనేది 2. సో, ఫైండ్ దీస్ నంబర్స్ అన్నాడు. సో, మనకు ఆల్రెడీ తెలుసు కదా! ప్రొడక్ట్ ఈక్వల్ టు ఎల్‌సిఎం ఇంటూ హెచ్‌సిఎఫ్. సో, ఎల్‌సిఎం ఎంత? 70. హెచ్‌సిఎఫ్ ఎంత? 2. ఆన్సర్ వచ్చేసి 140. సో, 2 నంబర్ల యొక్క ప్రొడక్ట్ అనేది మనకి 140 రావాలి. సో, ఆ 140 వచ్చే నంబర్స్ ఇక్కడ ఆప్షన్స్‌లో ఏమైనా ఉన్నాయా? చెక్ చేద్దాం. ఓకేనా? సో, 2 అండ్ 35 70 వస్తుంది ప్రొడక్ట్. సో, ఇది కాదు. 6 అండ్ 70 420 ఇది కూడా కాదు. 4 అండ్ 70 280 సో, ఇది కూడా కాదు. 14 అండ్ 10 140 సో, ప్రొడక్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ డీలో 140 ఉంది కాబట్టి సో, డైరెక్ట్‌గా మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 3 different containers contain 496 లీటర్స్. సో, 3 డిఫరెంట్ కంటైనర్స్ ఉన్నాయి. ఓకేనా? 3 డిఫరెంట్ కంటైనర్స్. సో, ఇదొక కంటైనర్, ఇదొక కంటైనర్, సో, ఇదొక కంటైనర్. ఇందులో వాటర్ ఎంత ఫిల్ చేయొచ్చు? 496 ఇందులోకొచ్చేసరికి
403 ఇందులోకొచ్చేసరికి 713 లీటర్స్ అనేది ఫిల్ చేయొచ్చు. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ బిగ్గెస్ట్ కంటైనర్ దట్ కెన్ మెజర్ 3 డిఫరెంట్ క్వాంటిటీస్ ఈవెన్‌లీ. సో, ఇంక వేరే ఏదైనా ఒక కంటైనర్ ఉంది. సో, దీంతో మనం మెజర్ చేయాలనమాట. 496, 403 ఓకేనా. అలాగే 713 ఏదైనా సరే దీంతో మెజర్ చేసేటప్పుడు ఆ 3 గూడా ఈవెన్‌లీ. సో, ఇప్పుడు ఒక లీటర్‌లో 4 ఉన్నాయి. ఇంకో దీంట్లో 5 ఉన్నాయి. రెండింటిని మెజర్ చేస్తే ఇప్పుడు 3తో మెజర్ చేసాం. ఇందులో 3 అండ్ 2 ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దీన్ని 3 అండ్ 1 దీన్ని మెజర్ చేస్తే 3 అండ్ 2 వచ్చింది. ఈవెన్‌లీ ఇది సేమ్ ఉండాలి. ఇది సేమ్ ఉండాలి. ఇది సేమ్ ఎన్ని చేస్తే అలా సేమ్ ఉండాలనమాట మనం కంపేర్ చేసేటప్పుడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు 6 అండ్ 9 ఉంది. సో, 6, 9 అంటే 3, 3, 3, 3, 3 చేసుకోవచ్చు. అంటే ఒక 3ని చేసుకుంటే ఈవెన్‌లీ ఈక్వల్‌గా మెజర్ చేసేయొచ్చు. ఓకేనా. అంటే 3 లీటర్‌ది ఒక ఏదైనా కంటైనర్ ఉంటే దీన్ని మెజర్ చేయొచ్చు. దీన్ని మెజర్ చేయొచ్చు. అంటే అట్లా రావాలంటే మనం ఏం చేయాలి దీనికి? దాని యొక్క హెచ్‌సిఎఫ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా. సో, మనకిక్కడ వచ్చేసరికి డిఫరెన్స్ ఏముంది? 496కి 403కి లేదా డైరెక్ట్‌గా హెచ్‌సిఎఫ్ ఫైండ్ ఔట్ చేసేయండి. 403కి 496కి ఏమవుతుంది? 403 వన్ జా 403 ఓకేనా. సో, ఏమవుతుంది? 393. సో, ఇప్పుడు 93తో 403 9 4 జా 36. సో, 4 3 జా 12 1 4 9 36 37 1 31తో 93. సో, ఇక్కడ ఏమవుతుంది? 31 లీటర్స్ అవుతుంది. సో, 31 3 జా 93 కదా! 0 అంటే మనకి ఇక్కడ హెచ్‌సిఎఫ్ ఏమవుతుంది? ఈ 2 వాల్యూల్ని కంపేర్ చేయగా 31 లీటర్స్ అవుతుంది. ఆ 2 వాల్యూల్ని కంపేర్ చేయగా 31 లీటర్స్ అనేది మనకు ఆ రెండింటికి సరిపోతుంది. కానీ థర్డ్ దీనికి సరిపోతుందా లేదా చెక్ చేయాలి. ఓకేనా. సో, అప్పుడు అదే 31తో 713కి చెక్ చేస్తున్నాం. సో, 31 2 జా 62. సో, రిమైండర్ వచ్చేసరికి మళ్ళీ 93. సో, 31 3 జా 93. 0 రిమైండర్ వచ్చింది. అంటే 31 అనేది మన యొక్క హెచ్‌సిఎఫ్. సో, ఆప్షన్‌లో ఏముంది? 31 లీటర్స్. ఆప్షన్‌లో ఏముంది? 31 లీటర్స్ ఆప్షన్ సి. అంటే 31 లీటర్స్ యొక్క ఒక 31 లీటర్స్ వాల్యూమ్ యొక్క ఏదైనా ఒక కంటైనర్ పట్టుకొని ఓకేనా. అలాంటి కంటైనర్‌తో దీన్ని ఫిల్ చేయొచ్చు, దీన్ని ఫిల్ చేయొచ్చు, దీన్ని ఫిల్ చేయొచ్చు. పార్ట్స్ అనేవి రిమైనింగ్ ఉండవు. ఓకేనా. సో, కంప్లీట్‌గా ఫిల్ అయితది. ఒకవేళ 32 తీసుకున్నామనుకో, ఏవైనా 2 ఫిల్ అయితే మిగతాది ఎక్స్‌ట్రా మనం ఈ కంటైనర్‌లో అయినా ఎంప్టీ ఉండిపోవచ్చు. లేదా ఈ తీసుకునే ఈ కంటైనర్‌లో అయినా ఫిల్ ఉండిపోవచ్చు. అలా ఉండకుండా కంప్లీట్‌గా ఫిల్ అయిపోవాలి. అట్లాంటి కంటైనర్ ఏముంది అని అడిగాడు. సో, అట్లాంటి కంటైనర్ ఏమొస్తది? 31 లీటర్స్ కంటైనర్ వస్తుంది. ఓకేనా. సో, వాల్యూస్ యొక్క హెచ్‌సిఎఫే మనకి. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్. సో, ద లీస్ట్ నంబర్ విచ్ డివైడెడ్ బై సో, ఇంతకుముందు మనకి డివైడ్స్ ఇచ్చారు. అంటే ఏం చేసాం? హెచ్‌సిఎఫ్. ఇప్పుడు డివైడెడ్ బై ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? ఎల్‌సిఎం. ఓకేనా. సో, 2, 3, 4, 5 అండ్ 6 లీవ్స్ ద సేమ్ రిమైండర్ 1 ఇన్ ఈచ్ కేస్. సో, ఏదో ఒక నంబర్ ఉంది. ఇక్కడ ఏదో ఒక నంబర్ ఉంది. ఆ నంబర్‌ని 2 తోని తర్వాత 3, 4, 5, 6తో మనం డివైడ్ చేయగా ప్రతిసారి కూడా రిమైండర్ ఏమొస్తుంది? 1 అనేది వస్తుంది. అప్పుడు ఇఫ్ ద సేమ్ నంబర్ మనకు వచ్చే నంబరే డివైడెడ్ బై 7తో డివైడ్ అయితే ఇట్ లీవ్స్ నో రిమైండర్. సో, అంటే మనకి రిమైండర్ రాదు. ఇక్కడ 1 వచ్చింది కదా! అదే వాల్యూ 7తో చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది. ఓకేనా. సో, ఫైండ్ ద నంబర్ అప్పుడు నంబర్ అనేది మనకి ఫైండ్ ఔట్ చేయమన్నాడు. సో, ఇలాంటి చేయాల్సినప్పుడు మనం ఏం చేస్తాం? 2, 3, 4, 5, 6 యొక్క ఎల్‌సిఎం అనేది తీసుకుంటాం. 2, 3, 4, 5, 6 యొక్క ఎల్‌సిఎం ఏమవుతుంది? 60. 2, 3, 4, 5, 6 యొక్క ఎల్‌సిఎం 60 అవుతుంది. సో, మనకిక్కడ వచ్చే నంబర్ ఏమవ్వాలి? అంటే ఆ నంబర్ 60తో సో, ఇట్లా ఇక్కడుండే నంబర్ 60తో కూడా మల్టిపుల్ అవుతుంది కదా! ఈ ప్రతి నంబర్‌తో మల్టిపుల్ అవుతుందంటే 60తో కూడా మల్టిపుల్ అవుతుంది. అంటే 60 యొక్క ఏదో ఒక మల్టిపుల్ అయ్యుండాలి. 60 యొక్క ఏదో ఒక మల్టిపుల్. సో, అలా అవుతూ రిమైండర్ 0 రావాలి. ఓకేనా. సో, రిమైండర్ 1 రావాలి. సో, ఇప్పుడు చూసుకోండి 60 తీసుకున్నాం. సో, 60 తీసుకుంటే ప్రతి దాంతో డివైడ్ అయిపోతుంది. అప్పుడు రిమైండర్ 1 అనేది దీనికి యాడ్ చేస్తే ఏమవుతుంది? 61. ఇప్పుడు 2తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తది. 3తో చేస్తే 1 రిమైండర్. 4తో చేస్తే 1 రిమైండర్. 5తో చేసినా 1 రిమైండర్. కానీ 7తో చేస్తే 0 రావాలి. సో, ఇక్కడ 60 అనేది అవుతుందా? అవ్వట్లేదు. ఓకేనా. సో, అలాగే 60తో 2 చేయండి. ఓకేనా. 60తో 2 చేస్తే ఏమవుతుంది మనకి? 120. సో, దానికి ఈ ఫస్ట్‌లో ఉండే రిమైండర్ 1 అనేది యాడ్ చేయాలి. అప్పుడు 121 అనేది 7తో క్యాన్సిల్ చేయగా 7తో 121 క్యాన్సిల్ చేయగా అవుతుందా? లేదు. సో, ఆ 121 మెయిన్ ఆప్షన్‌లో లేదు. సో, ఆప్షన్‌లో ఉన్నది చెక్ చేద్దాం.
సో 60 ఇంటూ 5 ఏమవుతుంది? 65 జా 300. అంటే ఈ 2, 3, 4, 5, 6తో కూడా 300 డివైడ్ అవుతుంది. కానీ రిమైండర్ 1 రావాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? ఆ రిమైండర్ 1 యాడ్ చేస్తే 301 చేసుకుంటే ఇవన్నీ కూడా మనకి రిమైండర్ 1 వస్తుంది. ఇప్పుడు ఈ 301 అనే నంబర్‌ని 7తో చేస్తే రిమైండర్ 0 రావాలి. వస్తుందా లేదా చెక్ చేయండి. 7 4 జా 28. సో 21 రిమైండర్ అయింది. 7 3 జా 21 ఆప్షన్ 0. అంటే 7తో చేస్తే 0 వచ్చింది. మిగతా ఏ నంబర్‌తో చేసినా రిమైనింగ్ 1 వస్తుంది. సో ఇచ్చే క్వెషన్‌కి మనకు సరిపోయింది కదా! సో ప్రూవ్ చేసాం కాబట్టి ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సో ఏదైనా ఎల్‌సీఎం యొక్క మల్టిపుల్స్ అవ్వాలి. దానికి రిమైండర్ యాడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ 3 డిజిట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 6, 9 అండ్ 12 లీవ్స్ ఏ రిమైండర్ 3 ఇన్ ఈచ్ కేస్. ఏదైనా 3 డిజిట్ బిగ్గెస్ట్ నంబర్ ఉంది. సో 3 డిజిట్ నంబర్స్ ఏమొస్తాయి? 999 వరకు వస్తాయి. ఓకేనా? సో అందులో 6, 9, 12తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ 6, 9, 12తో ఇక్కడొచ్చే నంబర్ ఏదో ఒక 3 డిజిట్స్ నంబరు డివైడ్ అవ్వాలి. సో డివైడ్ అవ్వగా రిమైండర్ 3 రావాలి. అట్లాంటి నంబర్ ఏదైనా ఉందా? ఓకేనా? సో అప్పుడేం చేయాలి? డివైడెడ్ బై అన్నాడు కాబట్టి 6, 9, 12కి ఎల్‌సీఎం ఏమవుతుంది? 9తో చేయండి. 9, 18. సో 18 మన యొక్క సో 18 అయితే దీనికి అవుతుంది. సో 12కి అవ్వదు. నెక్స్ట్ అలాగే 27, నెక్స్ట్ 36, 6 6 జా 36, 9 4 జా 12 3 జా. సో మనకి 6, 9, 12 యొక్క ఎల్‌సీఎం ఏమవుతుంది? 36. అంటే మనకొచ్చే నంబరు 36 యొక్క మల్టిపుల్ అయ్యుండాలి. ఓకేనా? సో 36 యొక్క మల్టిపుల్ అయ్యుంటూ అండ్ దాంతో పాటు గూడా మనకేమై ఉండాలి? రిమైండర్ 3 రావాలి. అంటే ఒకసారి 36 3 జా 36 10 జా 360. ఓకేనా? సో 900 రావాలి. 36 30 జా. ఓకేనా? సో 6 3 జా 18, 1 3 3 జా 9, 110. సో ఎక్కువైపోతుంది. 1080 అయిపోతుంది. కానీ మనకు రావాల్సింది 36 ఇంటూ 29 వరకు రావాలి. ఓకేనా? సో మనం తీసుకునేది 36 ఇంటూ 27 తీసుకుందాం. 36 2 జా 720. అలాగే 7 6 జా 42, 7 3 జా 21 ప్లస్ 4 24. సో 2 6 9. సో 962 అనే ఒక నంబర్ ఉంది మనకి. ఓకేనా? సో 962కి ఎవ్రీ టైమ్ కూడా రిమైండర్ 3 రావాలి. ఒక నిమిషం. సో ఇది 25, 972. 972 వచ్చింది. ఓకేనా? సో మనకి మల్టిపుల్ అనేది 972. అంటే 6తో గాని, 9తో గాని, 12తో గాని మనం డివైడ్ చేసేటప్పుడు ఎవ్రీ టైమ్ కూడా 972 అనేది క్యాన్సిల్ అవుద్ది. కానీ మనకేం రావాలి? రిమైండర్ 3 రావాలి. క్యాన్సిల్ అవ్వకూడదు. రిమైండర్ 3 రావాలంటే దీనికి 3 యాడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 975 అనేది మన యొక్క ఆప్షన్ అవుతుంది. సో 975 గ్రేటెస్ట్ నంబరే గదా! సో 975 ఎక్కడుంది? ఆప్షన్ ఏ. సో గ్రేటెస్ట్ నంబరే అంటే ఇవన్నీ అవ్వవు. 999 అవ్వక్కర్లేదు. దీనికంటే ఏదో ముందు నంబర్ అవుతుంది. ఓకేనా? సో ఆ నంబర్ ఏంటి? 975. ఓకేనా? సో ఆ ఎల్‌సీఎం చేయాలి. అది మన ఎల్‌సీఎం యొక్క మల్టిపుల్ అయ్యుండాలి. దానికి 3 అనేది యాడ్ చేయాలి. అంతే. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. There are two numbers. HCF of both the numbers is 11. LCM 693. First number 77. Find the second number. అంటే ఫస్ట్ నంబరు 77, సెకండ్ నంబర్ ఎక్స్. రెండింటి యొక్క ప్రొడక్ట్ ఈక్వల్ టు ఏంటి? హెచ్‌సిఎఫ్ ఇంటూ ఎల్‌సీఎం. ఇంతే గదా! సో ఇప్పుడు మనం చెక్ చేయండి. ఈ వాల్యూ మనకు కావాలంటే 77. 11 1 జా 11 7 జా 7 9 జా 63. ఇంకా రిమైనింగ్ 63 7 9 జా. సో ఆప్షన్ డి. ఓకేనా? ఇలాంటి క్వెషన్స్ డైరెక్ట్ అన్నమాట. ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్ ఈక్వల్ టు హెచ్‌సిఎఫ్ ఇంటూ ఎల్‌సీఎం. ఫైండ్ ద గ్రేటెస్ట్ నంబర్ విచ్ డివైడ్స్ 34, 90 and 104 లీవ్స్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. సో సేమ్ రిమైండర్ ఈచ్ కేస్‌లో ఉంటదనమాట. సో డివైడ్స్ అంటే మనం ఏం చేయాలి? ఆ డిఫరెన్స్ యొక్క హెచ్‌సిఎఫ్ అనేది చేయాలి. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 104లో 34 చేస్తే డిఫరెన్స్ ఏంటి? 70. అలాగే 90లో 34 పోతే 56. అలాగే నెక్స్ట్ 104లో 90 పోతే రిమైనింగ్ 14. ఓకేనా? సో డిఫరెన్స్ వచ్చేసి 70, 56 అండ్ 14. ఈ 3 వాల్యూస్ యొక్క హెచ్‌సిఎఫే మన యొక్క ఆన్సర్. ఎందుకంటే రిమైండర్ ఎంత అనేది మనకి ఇవ్వలేదు. సేమ్ రిమైండర్ అన్నాడు కాబట్టి హెచ్‌సిఎఫ్ అనేది చేసేయండి. సో 14, 70,
56. సో, ప్రతిసారి హెచ్‌సిఎఫ్ చేసే కంటే ఒకసారి చూడండి. 14 5 జా 70, 14 4 జా 56. అంటే ఈ రెండింటి యొక్క ఫ్యాక్టర్స్ అనేది 4 అవుతుంది కదా! సో, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ కూడా 14. సో, మన యొక్క ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్‌గా ఏమవుతుంది? ఆప్షన్ సి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సో, వాట్ ఈస్ ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7? విచ్ వెన్ డివైడెడ్ బై 6, 9, 15, 18 డివైడెడ్ బై అంటే దీని యొక్క ఎల్సిఎం లీవ్స్ 4 యాస్ ద రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. సో, మల్టిపుల్ ఆఫ్ 7 ఉండే ఆప్షన్స్‌లో ఏదో ఒకటి 7 యొక్క మల్టిపుల్ ఉంది. దాన్ని నంబర్‌లతో డివైడ్ చేయగా అది మనకి రిమైండర్ 4 రావాలి. ఓకేనా? అండ్ రిమైండర్ 4 రావాలి. సో, అప్పుడు ఏం చేస్తాం 6, 9, 15, 18 యొక్క ఎల్సిఎం తీసుకుంటాం. సో, దాని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 90. దాని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 90. సో, ఇక్కడ ఉండేది ఏదో ఒకటి 90 యొక్క మల్టిపుల్ అయ్యుండాలి. అండ్ దాంతో పాటు రిమైండర్ 4 అయ్యుండాలి. సో, అది 7తో డివైడ్ చేస్తే మాత్రమే. ఓకేనా? సో, రిమైండర్ అనేది సేమ్ మిగతా అన్ని దాంట్లో. కానీ 7తో చేస్తే రిమైండర్ 4 రావాలి. సో, 90 ఇంటూ 4 తీసుకోండి. ఓకేనా? 90 4 జా 360. 90 ఇంటూ 4 360. సో, ఇప్పుడు దానికి రిమైండర్ 4 రావాలి. ఇప్పుడు ఈ వాల్యూస్‌తో దేనితో చేసినా సరే 360 క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ 0 వస్తది. కానీ మనకేం రావాలి? రిమైండర్ 4 రావాలి. అంటే 360కి 4 యాడ్ చేయాలి. అంటే 364 అయింది. సో, ఇప్పుడు ఈ వాల్యూ అనేది 7తో డివైడ్ చేస్తే ఓకేనా? 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 వస్తుందా లేదా చెక్ చేయాలి. ఓకేనా? సో, 7 5 జా 35. 14 ఉంది. ఓకేనా? సో, అప్పుడు 7 2 జా 14. 0 వస్తుంది. సో, మనకి ఆప్షన్ ఏ అనేది కాదు. సారీ. నెక్స్ట్ ఆప్షన్ చూసుకోండి 255. సో, 90 యొక్క మల్టిపుల్ తీసుకుంటే సో, వాట్ ఈస్ ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 విచ్ డివైడ్స్ 18 రెస్పెక్టివ్‌లీ లీవ్స్ 4 యాస్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. ఓకే. 360 అనేది మనకు క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? 360 క్యాన్సిల్ అవ్వగా సో, 90తో 360 క్యాన్సిల్ అవుతుంది. అండ్ 4తో డివైడ్ అవుతుంది. అలాగే ఈ నంబర్ 7తో క్యాన్సిల్ అవుతుంది. కానీ రిమైండర్ ఎప్పుడు రావాలి? ఈ నంబర్స్‌తో డివైడ్ చేయగా రిమైండర్ రావాలి. సో, 364 అనేది మన యొక్క ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. విచ్ లీస్ట్ నంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1936 అంటే ఇక్కడ ఇచ్చిన నంబర్‌లో ఏ నంబరు 1936తో సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వచ్చే రిజల్టింగ్ నంబరు 9, 10, 15తో డివైడ్ అవుతాయి. సో, డివైడ్ అవుతూ సేమ్ రిమైండర్ అనేది 8 ఉంటుంది. ఓకేనా? సో, డివైడెడ్ బై అన్నాడు కాబట్టి 9కి, 10కి, 15కి ఎల్సీఎం చేసేయండి. ఎల్సీఎం ఏమొస్తది? 90. ఓకేనా? సో, ఎల్సీఎం వచ్చేసి 90. సో, 90 వస్తుంది. సో, ఎల్సీఎం అనేది 90. అంటే 1936 లోంచి ఈ నంబర్‌లో ఏదో ఒక నంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వచ్చే నంబరు 90తో డివైడ్ అవ్వాలి. అండ్ దట్ టూ 8 అనేది రిమైండింగ్ ఉండాలి. ఓకేనా? సో, ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే 90తో మనం 1936ని డివైడ్ చేసుకుందాం. 90తో 1936ని చెక్ చేసుకుందాం. ఎందుకు 8 రిమైనింగ్ వస్తదో లేదో చూద్దాం. సో, 90 2 జా 180. సో, ఇంక రిమైనింగ్ ఏముంటుంది? 136 అంటే 91 జా 90 రిమైనింగ్ ఏముంటుంది? 46 ఉంది. సో, మనకేం రావాలి రిమైనింగ్ 8 మాత్రమే రావాలి రిమైండర్. సో, రిమైండర్ 8 మాత్రమే రావాలంటే ఈ 46లో ఇక్కడ ఉండే ఏదో ఒక నంబర్ మైనస్ చేసేస్తే 8 వస్తది. అంటే ఇక్కడుండే నంబర్‌లో ఇక్కడ ఏదో నంబర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అనే కదా మీనింగ్. సో, ఇక్కడ 8 అనేది రావాలంటే 46లో ఏ నంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి? సో, 38 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? 46లో 38 సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ అనేది 8. సో, అంటే 1936లో మనం 38 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే ఏదైతే ఒక వాల్యూ వస్తదో, ఆ వాల్యూని మనం 90తో డివైడ్ చేయగా అంటే 9, 10, 15 3 వాల్యూస్‌తో డివైడ్ చేయగా రిమైనింగ్ అనేది 8 వస్తుంది. ఓకేనా? సో, దిస్ ఈస్ ద ప్రాసెస్. నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ద లీస్ట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 5, 6, 7 అండ్ 8. సో, 5, 6, 7, 8 అనే నంబర్స్‌ని డివైడ్ చేస్తున్నాం. ఈ నంబర్స్‌తో ఏదో ఒక నంబర్‌ని డివైడ్ చేస్తున్నాం. ఎవ్రీ టైమ్ గూడా 3 అనేది రిమైనింగ్ వస్తుంది. సో, బట్ వెన్ డివైడెడ్ బై 9 సో, దీంతో చేయగా ఇక్కడ ఒక నంబర్ వస్తది కదా! దాన్ని మనం 9తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0 రావాలి. అట్లాంటి నంబర్ ఏదో ఫైండ్ ఔట్ చేయమన్నారు. ఓకేనా? 5, 6, 7, 8కి ఎల్సీఎం ఫైండ్ ఔట్ చేయండి. 5, 6,
7, 8 ఓకేనా. సో 10 10 10 4 40 అలాగే 21. సో ఎల్సిఎం వచ్చేసరికి 840 అవుతుంది. అంటే ఇక్కడ ఉండే నంబర్ చెక్ చేద్దాం. 843 840 దగ్గరలో 843 ఉంది. రిమైండర్ 3 ఉంది కదా! సో దీన్ని ఇక్కడి వరకైతే యాక్సెప్ట్ అవుతుంది. కానీ 9తో చేస్తే అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు 9తో చెక్ చేద్దాం. 9 9 జా 81. ఇంక రిమైనింగ్ ఏముంది 33 అవ్వట్లేదు. సో నెక్స్ట్ ఏముంది 1683 అంటే 840 యొక్క మల్టిపుల్ అయ్యి ఉండాలి మనకి. అంటే 1680 అనేది దాని మల్టిపుల్ అవుతుంది. సో దానికి +3 రిమైండర్ యాడ్ చేయగా ఈ నంబర్స్‌తో మనకి డివైడ్ అవుతుంది. ఈ 1680 అప్పుడు 3 యాడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి 9తో డివైడ్ అవ్వాలంటే ఆ వచ్చే నంబర్ ఏంటి 1683 9తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయండి. 9 1 జా 9 అంటే 16లో పోతే 78 9 8 జా 72 రిమైనింగ్ 63 9 7 జా 63 రిమైనింగ్ 0 వస్తుంది. అంటే 9తో డివైడ్ చేస్తే 0 వస్తుంది. అటువంటి నెంబర్ ఏముంది 1683 ఓకేనా. వయా ఆప్షన్స్ చెక్ చేసుకుంటే 1683 ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఓకేనా. సో ఇవన్నీ కూడా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుండి ప్రాబ్లమ్స్. ఓకే. నెక్స్ట్ టాపిక్స్ తర్వాత చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రైరేట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్లో మనకి కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో కొన్ని రూల్స్. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది మనం తీసుకుంటే అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది వాట్ ఈజ్ ఎల్సిఎం అండ్ వాట్ ఈజ్ హెచ్సిఎఫ్ అని. సో ఎల్సిఎం వచ్చేసరికి లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక 2 నంబర్స్ ఇచ్చారు. 2 నంబర్స్. సో ఈ 2 నంబర్స్ యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలి. అంటే 12 అండ్ 24 ఉన్నాయి. సో 12 యొక్క మల్టిపుల్స్ ఏంటి 12 1 జా 12, 12 2 జా 24, 12 3 జా 36, 12 4 జా 48 అండ్ సో ఆన్. అలాగే 24 యొక్క మల్టిపుల్స్ 24 1 జా 24, 24 2 జా 48, 24 3 జా 72, 4 జా 96 అండ్ సో ఆన్. ఓకేనా. సో ఇవి మల్టిపుల్స్ అంటే. సో లీస్ట్ కామన్ మల్టిపుల్స్ రెండింట్లో కూడా కామన్‌గా ఉండే లీస్ట్ మల్టిపుల్ ఏంటి? 12 ఉందా రెండింట్లో? లేదు. నెక్స్ట్ వచ్చేసి 24. 24 అనేది రెండింట్లో ఉందా? ఉంది. అదే కదా లీస్ట్ వాల్యూ కామన్‌గా ఉంటూ రెండింట్లో ఉండే మల్టిపుల్ ఏంటి? 24. ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి ఎల్‌సీఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్. సో 12 యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలి. అలాగే 24 యొక్క మల్టిపుల్స్ తీసుకోవాలి. దాంట్లో ఉండే లీస్ట్ కామన్ మల్టిపుల్ రెండింట్లో కూడా కామన్‌గా ఉంటూ ఆ వాల్యూయే లీస్ట్‌గా ఉండే మల్టిపులే మనకి ఎల్‌సీఎం. అంటే ఇప్పుడు 12కి 24కి ఎల్‌సీఎం 24 ఎట్లా వచ్చిందో అర్థమైంది కదా! ఎగ్జాక్ట్ మీనింగ్ అనమాట ఇది. ఓకేనా. సో అదే విధంగా అండ్ సో ఆన్ మనం చూసుకుంటే ఎల్‌సీఎం వచ్చేసరికి ఎప్పుడు గూడా రెండింట్లో బిగ్గర్ వాల్యూ ఏదైతే ఉంటదో అయితే ఆ వాల్యూ అయినా ఉండాలి. లేదా దానికంటే బిగ్గర్ వాల్యూ అయినా ఉండాలి. ఇప్పుడు 12, 24 తీసుకున్నాం. ఓకేనా. సో మనకి రెండింట్లో ఎల్‌సీఎం వచ్చేసరికి ఆప్షన్ త్రూ వెరిఫై చేసుకుంటే అయితే 24 అయ్యి ఉండాలి. లేదా దీనికంటే పెద్ద వాల్యూ ఏదైనా అయ్యుండాలి గానీ దీనికంటే చిన్న వాల్యూ 12 కంటే 24 కంటే చిన్న వాల్యూ అస్సలవ్వదు. ఓకేనా. సో ఆప్షన్స్‌లో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. హెచ్‌సీఎఫ్. సో హెచ్‌సీఎఫ్ మీనింగ్ ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఫ్యాక్టర్స్ 12 అండ్ 24. సో 12 యొక్క ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటే 1 ఇంటూ 12. సో నెక్స్ట్ ఏంటి 2 ఇంటూ 6, 3 ఇంటూ 4, 4 ఇంటూ 3, 6 ఇంటూ 2, 12 ఇంటూ 1. ఇవి 12 యొక్క ఫ్యాక్టర్స్. ఓకేనా. సో అంటే 12 రావడానికి కారకాలు ఏవి? రీజన్స్ ఏవి? అవే మన ఫ్యాక్టర్స్. అలాగే 24 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 into 24, 2 into 12, 3 into 8, 4 into 6, 6 into 4, 8 into 3 ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 3, 4, 6, 12. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 3, 4, 6, 8, 12, 24. ఇవి ఫ్యాక్టర్స్. ఈ రెండింటిలో కూడా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాసుకుందాం 1, 2, 3, 4, 6, 12. ఇవి 12 యొక్క ఫ్యాక్టర్స్. 24 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 1, 2, 3, 4, 6, 8, 12, 24 ఇవి ఫ్యాక్టర్స్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? రెండింట్లో కూడా హైయెస్ట్‌గా ఉంటూ అంటే మనం ఇంతకుముందు లీస్ట్ తీసుకున్నాం ఎల్‌సీఎంలో. ఇక్కడ హైయెస్ట్ తీసుకోవాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 12 ఓకేనా. అది ఎగ్జాక్ట్ హెచ్‌సీఎఫ్ మీనింగ్. ఓకేనా. సో హెచ్‌సీఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్స్‌లోంచి హైయెస్ట్‌ది లీస్ట్ మల్టిపుల్స్‌లోంచి లీస్ట్. అది హెచ్‌సీఎం అండ్ ఎల్‌సీఎఫ్ మీనింగ్. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే
కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు 24, 12 చూసుకున్నాం. అలాగే 24, 12, 48 తీసుకున్నాం. దీనికి ఎల్‌సీఎం ఎలా చేస్తాం? ప్రతిసారి మనం 24, 12, 48 తీసుకొని అవెప్పుడు చేసుకుంటాం మనం? ఏవైనా మనం ముందు ఐడియా వస్తది కదా! మనకి ఏవైనా మల్టిపుల్స్ కావా అని. ఇప్పుడు దీన్ని 12తో తీసుకుంటాం. 12 2 జా, 12 1 జా, 12 4 జా. మళ్ళీ 2తో తీసుకున్నాం. 2 1 జా, 1 జా, 2 2 జా అని. సో, ఇవన్నీ మల్టిపుల్ చేస్తాం. ఓకేనా? సో, అట్లా కాకుండా హైయెస్ట్ నంబర్ ఒకసారి చెక్ చేయండి. ఆ మూడింట్లో గూడా హైయెస్ట్ నంబర్ ఎందుకు ఎల్‌సీఎం కదా! ఎల్‌సీఎం అంటే హైయెస్ట్ నంబర్‌ని చెక్ చేసుకుంటాం ఆల్రెడీ. సో, హైయెస్ట్ నంబర్ చెక్ చేస్తే ఈ రెండింటికి మల్టిపులా కాదా చెక్ చేయండి. సో, ఇప్పుడు 12 మల్టిపులా కాదా 48 12 4 జా 48 అంటే ఈ రెండింటికి ఎల్‌సీఎం 48 అవుతుంది. సో, ఇప్పుడు 24 2 జా 48 అంటే డైరెక్ట్‌గా మనం 24, 12, 48కి చెప్పేయొచ్చు గదా! ఎల్‌సీఎం 48 అని. ఆ విధంగా అన్నమాట. ఓకేనా? సో, ప్రతిసారి ప్రాబ్లమ్ చేసేదానికంటే డైరెక్ట్‌గా మనం ఇమాజినేషన్ చేసుకుంటూ చేసేయొచ్చు. అండ్ నెక్స్ట్ లాజికల్‌గా ఆలోచించి హెచ్‌సీఎఫ్ వచ్చేసరికి ఓకేనా? హెచ్‌సీఎఫ్ మీనింగ్ ఏంటంటే సో, 12, 48 ఉందనుకో. సో, నార్మల్‌గా 12, 48ని హెచ్‌సీఎఫ్ ఏ విధంగా చేస్తాం మనకు తెలియనప్పుడు 12తో 48 డివైడ్ చేయాలి. సో, 12 2 జా 48 ఆన్సర్ వచ్చేసి 0. మనం ఏ నంబర్‌తో అయితే వేరే నంబర్‌ని డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తదో, అప్పుడు దేనితో చేస్తున్నామో అదే మన యొక్క హెచ్‌సీఎఫ్. ఓకేనా? సో, దీని ప్రాసెస్ వచ్చేసరికి ఒకసారి చూడండి ఇక్కడ. 3, 27, 8 అనే 3 నంబర్స్ ఉన్నాయి. దీని యొక్క హెచ్‌సీఎఫ్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. దీని యొక్క హెచ్‌సీఎఫ్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. ఓకేనా? సో, ఇప్పుడు ఏవైనా 2 నంబర్స్ తీసుకోండి. ఐదర్ 3H లేదా 327, 827 ఏవైనా 2 నంబర్స్. సో, మనం ఫస్ట్ 3, 8 2 నంబర్స్ తీసుకున్నాం. సో, స్మాలర్ వాల్యూతో బిగ్గర్ వాల్యూ క్యాన్సిల్ చేయండి. 3 2 జా 6 8లో 6 పోతే రిమైండర్ 2 వస్తుంది. ఇప్పుడు 3తో ఈ 2ని క్యాన్సిల్ చేయలేము కాబట్టి ఈ 2తో ఈ 3ని క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? 2తో 3ని క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు 2 1 జా 2 ఇంక రిమైండర్ ఏమొచ్చింది? 1 వచ్చింది. అంటే ఈ 1తో 2 అలా ఎప్పటి వరకు మనకు 0 వస్తదో అప్పటి వరకు కూడా మనం చేయాలి. ఓకేనా? హెచ్‌సీఎఫ్ వచ్చేసరికి ఈ ప్రాసెస్ అంతా చేయాలి. దేనితో అయితే చేసినప్పుడు 0 వస్తదో అదే మన యొక్క హెచ్‌సీఎఫ్. ఓకేనా? సో, ఒకవేళ నంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నంబర్స్ అయితే అప్పుడు మనం చెక్ చేసేసి డైరెక్ట్‌గా హెచ్‌సీఎఫ్ అనేది 1. ఓకేనా? అవే నంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నంబర్స్ అయితే ఎల్‌సీఎం అనేది దాని యొక్క మల్టిప్లికేషన్. ఓకేనా? సో, ఇప్పుడు చూసుకుంటే హెచ్‌సీఎఫ్ 2 ఆ విధంగా అన్నమాట. ఓకేనా? సో, ఇట్లా 3 వాల్యూస్ ఇచ్చి హెచ్‌సీఎఫ్ ఏదైనా ఫైండ్ ఔట్ చేయమంటే ఈ విధంగా. సో, ఇప్పుడు 3కి 27కి ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, ఈ రెండింటి యొక్క ఫ్యాక్టర్ ఏమవుతుంది? కామన్ ఫ్యాక్టర్ 3 అవుతుంది. కానీ 3కి, 8కి కామన్‌గా ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా? ఉండవు కాబట్టి రెండిటికి చెక్ చేసినప్పుడు 1 అంటే ఇక్కడ 3 వచ్చింది. ఆ రెండింటికి వచ్చిన 3తో ఇక్కడ 8కి చేయాలన్నమాట. ఇప్పుడు మనం 3కి 8 చేసాం ఏమొచ్చింది? 1 అంటే 1తో 27కి చేయాలి. 1 27 జా 27 0 వచ్చింది కాబట్టి మనం 1తో చేసేటప్పుడు 0 కాబట్టి హెచ్‌సీఎఫ్ అనేది 1 ఈ విధంగా ఉంటది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకా హెచ్‌సీఎఫ్‌లో ఏవన్నా 2 నంబర్‌లున్నాయి. సో, మనకి 2 నంబర్‌లు చెక్ చేద్దాం ఒకసారి. 18, 9 అనే 2 నంబర్స్ ఉన్నాయి. ఓకేనా? సో, 18, 9 అనేవి 2 నంబర్స్. ఇప్పుడు దీన్ని హెచ్‌సీఎఫ్ ఏమవుతుంది? 18, 9 హెచ్‌సీఎఫ్ ఫ్యాక్టర్స్ కదా! 18 ఫ్యాక్టర్ ఏంటి? 9. 9కి 9 ఉంది కాబట్టి డైరెక్ట్‌గా 9 అనేది మనం హెచ్‌సీఎఫ్‌గా తీసుకోవచ్చు. 9 2 జా 18 క్యాన్సిల్ అవుతుంది. రిమైండర్ 0 వస్తుంది కాబట్టి డైరెక్ట్‌గా 9 అనేది హెచ్‌సీఎఫ్. ఓకేనా? సో, ఇప్పుడు 9 అనేది హెచ్‌సీఎఫ్. ఈ 2 నంబర్‌ల యొక్క రేషియో ఎంతవుతుంది? 2:1 అనేది ఈ 2 నంబర్‌ల యొక్క రేషియో. మనకెప్పుడైనా సరే ఇప్పుడు చూడండి. ఈ రేషియోని ఆ హెచ్‌సీఎఫ్‌తో మల్టిపుల్ చేయండి. ఇచ్చే నంబర్‌ల యొక్క రేషియోని హెచ్‌సీఎఫ్‌తో మల్టిపుల్ చేసామనుకో 2 ఇంటూ 9 18 అలాగే 1 ఇంటూ 9 9 అంటే రేషియోని హెచ్‌సీఎఫ్‌తో మల్టిపుల్ చేస్తే మనకొస్తది ఏమొస్తది? ఆ 2 నంబర్స్ అనేవి వచ్చాయి. అంటే రేషియో ఇంటూ హెచ్‌సీఎఫ్ మల్టిపుల్ చేస్తే మనకేమొస్తది? నంబర్స్ అనేవి వస్తాయి. సో, నేను ఒక 2 నంబర్స్ ఇస్తాను. దాని యొక్క హెచ్‌సీఎఫ్ ఇస్తాను. ఇప్పుడు 3:4 అనే రేషియో ఉన్నాయి. 3:4 అనేది 2 నంబర్‌ల యొక్క రేషియో. సో, ఇప్పుడు దాని యొక్క హెచ్‌సీఎఫ్ అనేది 4 ఉంది. దాని యొక్క హెచ్‌సీఎఫ్ 4 అప్పుడు మనకేం ఫైండ్ ఔట్ చేయమంటాడు? ఆ 2 నంబర్స్ ఏంటి ఫైండ్ ఔట్ చేయమన్నాడు. సో, రేషియోని డైరెక్ట్‌గా హెచ్‌సీఎఫ్‌తో మల్టిపుల్ చేస్తే ఏమొస్తది? 3 4 జా 12 4 4 జా 16 ఆ 2 నంబర్స్ అనేవి 12 అండ్ 16 ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఎల్‌సీఎం అడిగితే చేయొచ్చు, సమ్ అడిగితే చేయొచ్చు, ప్రొడక్ట్ అడిగితే చేయొచ్చు. ఏం అడిగినా సరే ఈ విధంగా మనం ప్రాసెస్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇంకా చూసుకుంటే ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్‌లో ఎల్‌సీఎం ఇంటూ హెచ్‌సీఎఫ్ ఓకేనా? 2 నంబర్‌ల యొక్క ఎల్‌సీఎం ఇంటూ హెచ్‌సీఎఫ్ అనేది ఏమవుద్ది? ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 2 నంబర్స్. లేదు అంటే డైరెక్ట్‌గా చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఏవైనా 2 నంబర్‌ల యొక్క ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్.
ఈక్వల్ టు ఏవైనా 2 నంబర్ల యొక్క ప్రొడక్ట్ అనేది ఈక్వల్ టు చేస్తే హెచ్‌సిఎఫ్ ఇంటూ ఎల్‌సిఎం ఆఫ్ దోస్ 2 నంబర్స్. ఓకేనా? సో, అంటే ఏవైనా 2 నంబర్లున్నాయి మనకి. ఎక్స్, వై అనేవి 2 నంబర్ల యొక్క ప్రొడక్ట్ అనేది మనకేమవుతుంది? రెండింటి యొక్క హెచ్‌సిఎఫ్ ఇంటూ ఎల్‌సిఎం. ఓకేనా? హెచ్‌సిఎఫ్ ఇంటూ ఎల్‌సిఎం. హెచ్‌సిఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, ఎల్‌సిఎం ఇంటూ ఎల్‌సిఎం ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈ విధంగా. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఈక్వల్ టు హెచ్‌సిఎం ఇంటూ ఎల్‌సిఎఫ్. ఓకేనా? సో, ఇది మనం చైల్డ్‌హుడ్ నుండి నేర్చుకుంటూనే వస్తున్నాం. సో, ఇప్పుడు చూసుకుంటే మనం టాపిక్‌లోకెళ్దాం. ఓకేనా? సో, చూడండి ఇక్కడ. ఫైండ్ ద హెచ్‌సిఎఫ్ ఆఫ్ 1095 అండ్ 1168. సో, ఈ 2 నంబర్లకి హెచ్‌సిఎఫ్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. అంటే మనం స్మాలర్ నంబర్‌తో బిగ్గర్ నంబర్‌ని క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా? 1095 ఇంటూ 1095 ఓకేనా? సో, రిమైండర్ 3, 7 అంటే 73 వచ్చింది రిమైండర్. సో, 1095 73 చేయలేం కాబట్టి 73తో 1095కి చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఇంకా మనం దీన్ని చూసుకుంటే 73 1 జా 73. సో, ఏమవుతుంది? 365 అనేది మనకి రిమైనింగ్ ఉన్నది. ఓకేనా? సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. 73 ఇంటూ 5 చెక్ చేద్దాం. 7 5 జా 35 అంటే 350. 75 జా 350. 3 5 జా 15. 350 ప్లస్ 15 365 అయింది. అంటే రిమైండర్ 0 వచ్చింది. దేనితో చేసినప్పుడు మనకు 0 వచ్చింది? 73తో చేసినప్పుడు మనకు 0 వచ్చింది కాబట్టి మన యొక్క హెచ్‌సిఎఫ్ అనేది ఏమవుతుంది? ఆప్షన్ బి 73. ఓకేనా? సో, దేనితో చేస్తే మనకి 0 వస్తదో రిమైండరు అప్పటి వరకు చేస్తూనే ఉండాలి. దేనితో అయితే చేస్తున్నామో ఆ చేసే వాల్యూ మనకి హెచ్‌సిఎఫ్ అవుతుంది. ఓకేనా? సో, అది హెచ్‌సిఎఫ్. సో, టాపిక్‌లో చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సో, ఫైండ్ ద హెచ్‌సిఎఫ్ ఆఫ్ 210 అండ్ 385 అండ్ 735 3 వాల్యూస్ ఇచ్చాడు మనకిక్కడ. సో, ఏవైనా స్మాల్ 2 నంబర్స్ తీసుకోండి. అంటే 210 ఒకటి, అలాగే 385 ఒకటి. ఈ 2 నంబర్స్ తీసుకోండి. సో, ఈ 2 నంబర్స్‌కి హెచ్‌సిఎఫ్ వస్తది మనకొకటి. ఎంతొస్తది చెక్ చేద్దాం. 210 1 జా 210. సో, అప్పుడు రిమైనింగ్ 5, 7 175 రిమైనింగ్ వచ్చింది. అంటే 175తో 210 చేయాలి. సో, 175 1 జా 175. సో, 0లో 5 రిమైన్ పోతే 5, 35 రిమైనింగ్ వచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు 35తో 175 చేయాలి. సో, అబ్జర్వ్ చేయండి. 35 5 జా 3 5 జా 15 అంటే 150 అండ్ 25 175 అవుతుంది కాబట్టి, సో, మనం దేనితో చేసినప్పుడు 0 వచ్చింది? 35తో చేసినప్పుడు 0 వచ్చింది. అంటే ఈ 2 నంబర్ల యొక్క హెచ్‌సిఎఫ్ మనకేంటి? 35. కానీ ఇంకో నంబర్ మనకుంది. ఏంటి? 735. అంటే ఈ వచ్చే హెచ్‌సిఎఫ్‌తో ఆ 735కి మనం మల్టిపుల్ చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ చేయండి. 35 2 జా 70. అప్పుడు రిమైనింగ్ 35. 35 1 జా 35. సో, ఇక్కడ మనం రిమైండింగ్ 0. దేనితో చేసినప్పుడు 0 వచ్చింది? 35. అంటే 3 వాల్యూని కూడా మనకి హెచ్‌సిఎఫ్ ఏంటొచ్చింది? 35. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అండ్ ఇంకోటి టాపిక్ చూడండి. మనకి ఫ్రాక్షన్స్‌లో హెచ్‌సిఎం, ఎల్‌సిఎఫ్ ఫైండ్ ఔట్ చేయమంటాడు. హెచ్‌సిఎం, ఎల్‌సిఎఫ్ ఫ్రాక్షన్‌లో ఏమైనా ఫైండ్ ఔట్ చేయమన్నారనుకోండి. సో, ఇప్పుడు చూడండి. ఎల్‌సిఎం ఆఫ్ ఫ్రాక్షన్ ఏదైనా ఫ్రాక్షన్ యొక్క ఎల్‌సిఎం మనం ఫైండ్ ఔట్ చేయాలంటే ఎల్‌సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్‌సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఓకేనా? సో, న్యూమరేటర్‌లో ఉండే వాల్యూ అన్నింటి యొక్క ఎల్‌సిఎం అలాగే డినామినేటర్స్‌లో ఉండే అన్ని వాల్యూస్ యొక్క అన్నింటి హెచ్‌సిఎఫ్. అలాగే మనకి నెక్స్ట్ హెచ్‌సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఫైండ్ ఔట్ చేయమన్నారనుకోండి. ఏం చేస్తాం? న్యూమరేటర్‌లో హెచ్‌సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ బై ఎల్‌సిఎం ఆఫ్ డినామినేటర్. ఓకేనా? ఎల్‌సిఎం ఆఫ్ డినామినేటర్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ ఎల్‌సిఎం అడిగితే ఫ్రాక్షన్‌ది న్యూమరేటర్‌లో ఎల్‌సిఎం ఉండాలి. డినామినేటర్‌లో హెచ్‌సిఎఫ్ ఉండాలి. అలాగే హెచ్‌సిఎఫ్ అడిగితే న్యూమరేటర్‌లో హెచ్‌సిఎఫ్, డినామినేటర్‌లో ఎల్‌సిఎం అంతే. ఓకేనా? సో, ఇప్పుడు మనకేమిచ్చాడు? 2/3, 8/9, 64/81, 10/27. అండ్ ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఆప్షన్ త్రూ వెళ్తాను. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. తర్వాత ప్రాసెస్ చేద్దాం. ఓకేనా? సో, ఆప్షన్ త్రూ వెళ్తే మనకు ఫైండ్ ఔట్ చేయమంది హెచ్‌సిఎఫ్. అంటే న్యూమరేటర్ యొక్క హెచ్‌సిఎఫ్. అంటే న్యూమరేటర్ యొక్క హెచ్‌సిఎఫ్ ఏముండాలి? ఉన్న వాల్యూస్‌లో కల్లా చిన్నదై ఉండాలి. అంతే కదా! హెచ్‌సిఎఫ్ అంటే ఫ్యాక్టర్. సో, ఫ్యాక్టర్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ మీకు చెప్పాను. అన్ని వాల్యూస్‌లో కల్లా హెచ్‌సిఎఫ్ అడిగితే చిన్నదుండాలి లేదా అంతకంటే చిన్నదుండాలి గానీ పెద్దదుండకూడదు. ఎల్‌సిఎం అడిగితే పెద్దదుండాలి లేదా అంతకంటే పెద్దదుండాలి గానీ దీనికంటే చిన్నగుండకూడదు. ఓకేనా? సో, ఇప్పుడు మనకి హెచ్‌సిఎఫ్ అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయి?
అయితే 2 అవ్వాలి లేదా దానికంటే తక్కువ 1 అవ్వాలి. ఓకేనా? సో, ఆప్షన్స్ వైస్ చూసుకుంటే న్యూమరేటర్‌లో 2 ఎక్కడుంది? ఇదైనా అవ్వాలి లేదా ఇదైనా అవ్వాలి. ఓకేనా? ఈ 2 గూడా కాదు. ఓకే. నెక్స్ట్ చూడండి. 3, 9, 81, 27 డినామినేటర్ ఉంది. సో, డినామినేటర్‌కి మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? హెచ్‌సీఎఫ్ అడిగేటప్పుడు ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేయాలి. ఎల్‌సీఎం ఎప్పుడు గూడా ఏమవుతుంది? ఎల్‌సీఎం ఎప్పుడు గూడా అయితే హయ్యర్ వాల్యూ అవ్వాలి లేదా దానికంటే హయ్యర్ వాల్యూ అవ్వాలి. ఇంతకుముందు మనం చెప్పుకునేటప్పుడు చెప్పాను. ఓకేనా? సో, హయ్యర్ వాల్యూ ఏముంది? 81 ఉంది. సో, అయితే 81 అవ్వాలి గానీ దానికంటే తక్కువ అవ్వద్దు. సో, ఈ రెండిట్లో 81 ఎక్కడుంది? సో, ఆప్షన్ బి. డైరెక్ట్‌గా మనం ఏ ప్రాసెస్ చేయకుండా మనం హెచ్‌సీఎఫ్, ఎల్‌సీఎంని ఫైండ్ ఔట్ చేయొచ్చు ఇలా. ఓకేనా? హెచ్‌సీఎఫ్, ఎల్‌సీఎంని ఏ ప్రాసెస్ చేయకుండా ఫ్రాక్షన్స్‌లో ఇచ్చేటప్పుడు డైరెక్ట్‌గా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, మీరు చెక్ చేయండి ఇప్పుడు 2, 8, 64, 10 ఉంది. ఇప్పుడు 2 4 జా 8 ఓకేనా? 2 4 జా 8 అవుతుంది. అంటే ఈ రెండింటికి హెచ్‌సీఎఫ్ ఏమవుతుంది 2తో క్యాన్సిల్ చేస్తే 0 వచ్చింది రిమైండర్. అంటే హెచ్‌సీఎఫ్ 2. నెక్స్ట్ 2 5 జా 10 అంటే మళ్ళీ హెచ్‌సీఎఫ్ 2. 2 32 జా 64 అంటే హెచ్‌సీఎఫ్ 2. సో, టోటల్ వచ్చేసరికి న్యూమరేటర్ హెచ్‌సీఎఫ్ 2 వచ్చింది. డినామినేటర్ 3, 9, 81, 24. సో, దీనికి ఎల్‌సీఎం చేయండి. 3, 9, 81, 27 దేనితో 3తో 3 1 జా 3 3 జా 3 27 జా 3 9 జా నెక్స్ట్ 9తో చేయండి. 9 9 3 జా 9 1 జా నెక్స్ట్ 3 అంటే ఇక్కడ 3 3 3 జా 9 9 9 జా 81. సో, మనకి ఎల్‌సీఎం వచ్చేసి 81 ఓకేనా? ప్రాసెస్ చేసినా చేయకపోయినా జస్ట్ లాజిక్ అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే డైరెక్ట్‌గా ఇలాంటి సమ్స్‌కి ఆప్షన్ పెట్టేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ అనేది. ఎల్‌సీఎం అడిగితే న్యూమరేటర్‌లో ఎల్‌సీఎం ఉండాలి. డినామినేటర్‌లో హెచ్‌సీఎఫ్ ఉండాలి. హెచ్‌సీఎఫ్ అడిగితే న్యూమరేటర్‌లో హెచ్‌సీఎఫ్ ఉండాలి. డినామినేటర్‌లో ఎల్‌సీఎం ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సో, వాట్ విల్ బి ద హెచ్‌సీఎఫ్ ఆఫ్ 608, 544, 638, 783 అలాగే 425, 476 రెస్పెక్టివ్‌లీ. సో, రెస్పెక్టివ్‌లీ అడిగాడు కాబట్టి అదే ఆర్డర్‌లో మనం చూద్దాం. ఓకే. హెచ్‌సీఎఫ్ అడిగాడు. ఓకేనా? హెచ్‌సీఎఫ్ అడిగాడు కాబట్టి మనం ఏమన్నా సో, ఇక్కడ 32 ఉంది ఆప్షన్ ఏలో ఫస్ట్ నంబర్ 32. అలాగే ఇక్కడ డీలో 32 ఉంది. సో, నెక్స్ట్ ఇక్కడ 29 సెకండ్ నంబర్ ఇంకెక్కడ గూడా మనకి 29 లేదు గాబట్టి, సో, ఇంకొకసారి డైరెక్ట్‌గా ఆప్షన్ త్రూ చెక్ జేద్దాం. ఓకేనా? ఆప్షన్ త్రూ చెక్ చేయాలంటే ముందు మిడిల్ నంబర్ అంటే 638కి 783కి ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఓకేనా? సో, అది 29 వస్తే మిడిల్ నంబర్‌లో ఎక్కడ లేదు గాబట్టి డైరెక్ట్‌గా వచ్చేస్తది. ఓకేనా? మిడిల్ నంబర్స్. సో, ఒకసారి చూడండి ఇక్కడ. ఈ రెండిటిది ఫస్ట్ వాల్యూ రావాలి. ఈ రెండిటిది సెకండ్, ఈ రెండిటిది థర్డ్ వాల్యూ రావాలి. హెచ్‌సీఎఫ్ అనేది. సో, ఇప్పుడు మనం మిడిల్ వాల్యూ చెక్ జేస్తున్నాం. 638కి 783కి. సో, 1 జా 638. సో, ఇక్కడ 5, 4 ఓకేనా? 45 145తో 638కి ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఓకేనా? 145 సో, క్యాన్సిల్ చేయండి. 145 4 జా 6 చేయండి. సో, 4 5 జా 20, 4 4 జా 16, 18, 4 1 జా 4 ఇదొకటి 5, 580 వచ్చింది. సో, ఇక్కడ 8 13లో ఎటు 5, 58తో 145కి చేయాలి. 58తో 145. సో, చెక్ చేయండి. 58 3 జా 150 అయిపోతుంది కాబట్టి మనం చెక్ చేయాల్సింది 2 జా. సో, 116 116 వస్తుంది. సో, 9 29తో 58కి చెక్ చేస్తే 29 2 జా 58 రిమైండర్ 0. రిమైండర్ 0. 29తో చేసినప్పుడు మనకు 0 వచ్చింది కాబట్టి మన యొక్క ఆప్షన్ ఏంటి? సో, మిడిల్ వాల్యూ యొక్క హెచ్‌సీఎఫ్ 29. మిడిల్ వాల్యూ యొక్క హెచ్‌సీఎఫ్ 29 రెస్పెక్టివ్‌లీ అన్నాడు కాబట్టి అదే ఆర్డర్ ఫాలో అవ్వాలి మనం. ఓకేనా? సో, ఇక్కడ 29 ఉంది. ఇక్కడ 29 ఉందా? మిడిల్ వాల్యూ లేదు. ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. సో, డైరెక్ట్‌గా మనం ఏ ఆప్షన్ పెట్టొచ్చు? ఆప్షన్ ఏ అనేది డైరెక్ట్‌గా పెట్టొచ్చు. రిమైనింగ్ చెక్ చేయొద్దు. ఎందుకంటే మనకి టైమ్ వేస్ట్ అయితది. డైరెక్ట్‌గా మిడిల్ ఆప్షన్ వచ్చింది కదా! 29. సో, ఆ విధంగా. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సో, ఇక్కడ మళ్ళీ ఎల్‌సీఎం అడిగాడు. 1/3, 5/6, 2/9, 4/27 యొక్క ఎల్‌సీఎం అడిగాడు. ఎల్‌సీఎం అడిగితే మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? న్యూమరేటర్ యొక్క ఎల్‌సీఎం, డినామినేటర్ యొక్క హెచ్‌సీఎఫ్ ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? ఎల్‌సీఎం బై హెచ్‌సీఎఫ్. సో, న్యూమరేటర్ యొక్క ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేసేటప్పుడు మనకి ఏం రావాలి? ఎల్‌సీఎం అనేది. అయితే న్యూమరేటర్‌లో హైయెస్ట్ నంబర్ ఏముంది? 5. 5 అన్నా ఉండాలి లేదా దానికంటే ఎక్కువ నంబర్ అన్నా ఉండాలి. సో, మనకిక్కడ ఏముంది అలా ఎక్కువ 5 గాని అంతకంటే ఎక్కువ నంబర్సు ఈ 2 ఉన్నాయి. సో, ఆప్షన్ ఏ అయితే పక్కాగా కాదు. సో, హెచ్‌సీఎఫ్ వచ్చేసరికి వాల్యూ అయితే 3 ఉండాలి లేదా దానికంటే తక్కువ ఉండాలి. ఓకేనా? సో, ఈ రెండిట్లో మనకి హెచ్‌సీఎఫ్ అనేది డినామినేటర్‌లో 3 కంటే తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? 27 ఉంది. ఓకేనా? సో, ఇంకేముంది? 20/3 లేదా నన్ ఆఫ్ థిస్ రెండిట్లో ఏదైనా అవ్వాలి. ఓకేనా? సో, మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
5 4 జా 20 ఓకేనా. 5 2 జా 10 కానీ దీని మల్టిపుల్ అయితే 10 కాదు ఓకేనా. సో, కాబట్టి 10 అయితే అవ్వదు. అలాగే 20 అనేది డైరెక్ట్‌గా అవుతుంది. 20 5 4 జా 20. సో, దీని యొక్క మల్టిపుల్ 20, దీని మల్టిపుల్ 20, దీని మల్టిపుల్ 20, దీని మల్టిపుల్ 20. అంటే పక్కాగా న్యూమరేటర్ వచ్చేసి 20. డినామినేటర్ వచ్చేసి హెచ్‌సీఎఫ్. సో, 27 యొక్క ఫ్యాక్టర్ 3, అలాగే 9 ఫ్యాక్టర్ 3, 6 యొక్క ఫ్యాక్టర్ కూడా 3. అంటే 20/3 డైరెక్ట్‌గా మనం పెట్టేయొచ్చు. అర్థమైపోద్ది మనకి ఓకేనా. డైరెక్ట్‌గా ఆప్షన్ సి. ఓకే. ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేస్తే ఈ విధంగా. సో, మనం ప్రతీది కూడా ప్రాసెస్ చేయకుండా ఈ విధంగా లాజిక్స్‌గా కూడా కొన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ ద హెచ్‌సీఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ ఈస్ 27, దేర్ సమ్ ఈస్ 216. ఫైండ్ దీస్ నంబర్స్ ఓకేనా. సో, 2 నంబర్స్ మనకు తెలియవు. ఒక నంబర్ ఎక్స్ అనుకుందాం. ఒక నంబర్ వై అనుకుందాం. అండ్ ఇక్కడికొచ్చేసరికి వై ఆప్షన్స్ ఫస్ట్ చెక్ చేసుకుందాం ఓకేనా. ఆ 2 నంబర్స్ ఇచ్చాడు కదా ఆప్షన్స్‌లో. ఆ 2 నంబర్ల యొక్క సమ్ 216 అవుతుందా లేదా? రెండింటి యొక్క సమ్ము 216 అవుతుందా లేదా చెక్ చేసుకుందాం ఓకేనా. 180 అండ్ 80 ఎంతవుతుంది? 260. అంటే ఈ నంబర్ 260 కంటే పెద్దదవుతుంది. 216 కాదు. 260 కంటే బిగ్గర్ వాల్యూ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్‌గా ఇది కాదు ఓకేనా. సో, నెక్స్ట్ ఇది చూడండి. 150, 160 300 ప్లస్ అయిపోతుంది. సో, ఇది కూడా కాదు. సో, ఈ 2 చూస్తే 216 అండ్ ఈ 2 చూస్తే 216. ఈ రెండిట్లో ఏదో ఒకటే మన ఆప్షన్. అండ్ ఏమన్నాడు? హెచ్‌సీఎఫ్ అనేది 27 అన్నాడు. హెచ్‌సీఎఫ్ అనేది 27 అన్నాడు. ఇప్పుడు 108 ఇచ్చాడు. ఇక్కడ 108 అండ్ 108 ఉంది కదా! 108 వన్ జా 108. సో, 108తో చేసేటప్పుడు 0 అయింది. అంటే దీని యొక్క హెచ్‌సీఎఫ్ ఏమవుతుంది మనకి? 108 అవుతుంది. 27 కాదు. అంటే పక్కాగా ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఓకేనా. ప్రతీది కూడా మనం సమ్ చేయక్కర్లేదు ఓకేనా. ఐ విల్ రిపీట్ అగైన్. ఎవ్రీ సమ్ అనేది కూడా మనం ప్రాబ్లమ్ మొత్తం చేయక్కర్లేదు. ఆప్షన్స్ వయ్య కూడా చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు ఓకేనా. సో, అర్థమైంది కదా! లేదా ప్రాసెస్ ఒకసారి చెప్తాను వినండి. ఎక్స్, వై ఓకేనా. ఎక్స్, వై వచ్చేసరికి మనకి 2 నంబర్స్. దాని యొక్క హెచ్‌సీఎఫ్ ఏంటి? 27. మీకు నంబర్ చెప్పాను. ఏవైనా మనకు తెలియనప్పుడు హెచ్‌సీఎఫ్‌తో ఆ వాల్యూస్‌ని మల్టిపుల్ చేస్తే 2 నంబర్స్ వస్తాయి. అంటే 27 ఎక్స్ ఒకటి, 27 వై ఒకటి ఓకేనా. 27 ఎక్స్ అనేది ఒక నంబర్, వై అనేది ఒక నంబర్. సో, ఈ విధంగా మనకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఇస్తే ఈ రెండింటి యొక్క సమ్ అనేది చెక్ చేస్తాం మనం ఓకేనా. 27 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై అనేది 216. సో, ఎక్స్ ప్లస్ వై అనేది 216/27 అవుద్ది. అప్పుడు ఎక్స్ ప్లస్ వై వాల్యూ వస్తది. సో, దాన్ని బట్టి మళ్ళీ ఆప్షన్స్ చెక్ చేస్తాం ఓకేనా. సో, ఇక్కడ డైరెక్ట్‌గా కూడా ఆప్షన్స్ చెక్ చేసేస్తాం. సో, ఏదైనా సరే అదే ప్రాబ్లమ్ ఓకేనా. నెక్స్ట్ క్వెషన్. 2 నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 15:11. సో, మనకి రేషియో తెలుసు. నంబర్స్ తెలివు. హెచ్‌సీఎఫ్ అనేది 13 ఇచ్చాడు. సో, ఇది మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్‌లో చెప్పుకున్నాం కదా థియరీ పార్ట్‌లో. సో, 15:11 అనేది 2 నంబర్స్ యొక్క రేషియో. హెచ్‌సీఎఫ్ అనేది 13. అప్పుడు నంబర్స్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. ఏమవుద్ది? హెచ్‌సీఎఫ్ ఇంటూ రేషియో అనేది నంబర్స్ వస్తాయి. సో, 15 ఇంటూ 13. 15 10 జా 150. అలాగే 15 3 జా 45 ఏమవుతుంది? 195 అనేది ఒక నంబర్. అలాగే 11 10 జా 110, 33 ఏమవుతుంది? 143. సో, 195 అండ్ 143 ఎక్కడుంది? సో, ఆప్షన్ డి ఓకేనా. సో, ఇది ఒక ప్రాబ్లమ్. ఫైండ్ ద గ్రేటెస్ట్ ఇంటిజర్ దట్ డివైడ్స్ 358, 376 అండ్ 334. సో, మనకి ఇక్కడికొచ్చేసరికి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏదో ఒకటుంది. మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది. అది ఎక్కడిది? దట్ డివైడ్స్ ఆ ఇంటిజర్ అనేది డివైడ్ చేస్తుంది. దేన్ని? 358ని డివైడ్ చేస్తది. అంటే ఇక్కడ 358 ఉందనుకో ఓకేనా. 358 ఉంది. సో, ఇక్కడ మన గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏదైతే ఉందో ఈ ఇంటిజర్ దీన్ని డివైడ్ చేస్తుంది. అలాగే 376ని అలాగే 334ని డివైడ్ చేస్తుంది. సో, డివైడ్ చేయగా మనకి ఒక రిమైండర్ వస్తది. అది 0 అవ్వని, ఏమవ్వని. సో, 0-9 ఏదో ఒక రిమైండర్ మనకి ఏదో ఒక రిమైండర్ వస్తది. ఆ రిమైండర్ అనేది 3 వాల్యూస్ దగ్గర కూడా సేమ్‌గానే ఉంటది. సో, ఇక్కడ ఏదైతే రిమైండర్ ఉంటదో ఇక్కడ అదే రిమైండర్, నెక్స్ట్ వాల్యూలో కూడా అదే రిమైండర్ ఉంటది. అప్పుడు ఆ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఏంటి ఫైండ్ ఔట్ చేయమన్నారు ఓకేనా. సో, ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 17 అని ఒక నంబర్, 25 అని ఒక నంబర్, 33 అని ఒక 3 నంబర్స్ తీసుకున్నాం ఓకేనా. సో, దీన్ని 8తో డివైడ్ చేస్తున్నాం. దీన్ని 8తో డివైడ్ చేస్తుండగా ఇక్కడికొచ్చే మనకి వాల్యూ ఎంతొస్తది? రిమైండరు 8 2 జా 16 రిమైండర్ 1, 8 3 జా 24 రిమైండర్ 1, 8 4 జా 32 రిమైండర్ 1 అనేది వచ్చింది మనకి ఓకేనా. ఈ విధంగా ఆ క్వెషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంటిజర్ 8, అక్కడ మనకేంటో కనుక్కోవాలి. ఇది మనం చెప్పాము కాబట్టి తెలిసింది ఓకేనా. సో, ఇప్పుడు ఈ మధ్యన డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేద్దాం ఓకేనా. సో, ఎప్పుడు కూడా రిమైండర్ సేమ్ వచ్చింది అంటే
డిస్టెన్స్ కూడా సేమ్ ఉంటది. రిమైండర్ సేమ్ వచ్చిందంటే డిస్టెన్స్ కూడా ఇక్కడుండే ఇంటిజర్ యొక్క మల్టిపుల్ అయి ఉంటది. సేమ్ కాదు, ఇంటిజర్ యొక్క మల్టిపుల్ అయి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేయండి. 17కి 25కి డిస్టెన్స్ 8, 25కి 33కి డిస్టెన్స్ 8 ఓకేనా? సో, అంటే ప్రతీది కూడా దీని యొక్క మల్టిపుల్ అయి ఉంటది. ఓకేనా? ఇక్కడ ఉండే డిస్టెన్స్ ఇక్కడొచ్చే ఇంటిజర్ యొక్క మల్టిపుల్ అయి ఉంటది. అంటే మనం ఇక్కడ చేయాల్సిందేంటి? అక్కడ ఉండే వాల్యూతో మల్టిపుల్ ఆ డిస్టెన్స్ అనేది ఫైండ్ ఔట్ చేస్తే మనం ఓకేనా? డిస్టెన్స్ అనేది ఫైండ్ ఔట్ చేస్తే ఆ డిస్టెన్స్ యొక్క హెచ్‌సీఎఫే మన యొక్క ఆన్సర్. ఓకేనా? ఎందుకు హెచ్‌సీఎఫ్ తీసుకున్నాను అంటే ఎల్‌సీఎం తీసుకోలేదంటే అవి 2 ఉంటాయి. మళ్ళీ చెక్ చేద్దాం చూడండి. సో, డివైడెడ్స్ మనకొచ్చే వాల్యూ డివైడ్స్ అని ఒకటి, డివైడెడ్ బై అని ఒకటి. డివైడ్స్, డివైడెడ్ బై. డివైడ్స్ అంటే ఏంటి? ఇక్కడ ఉండే నంబర్ డివైడ్ చేస్తుంది. అంటే స్మాల్ వాల్యూ కదా! ఇక్కడ ఉండే దానికంటే స్మాల్ వాల్యూ ఉంటది. అంటే మనం చేయాల్సింది హెచ్‌సీఎఫ్. ఇక్కడ ఉండేది డివైడెడ్ బై అంటే దేనితోనో ఒక దానితో ఇది డివైడ్ చేస్తుంది. అంటే ఇది పెద్ద వాల్యూ మనం కనుక్కోవాలంటే ఎల్‌సీఎం చేయాలి. ఓకేనా? అది మీనింగ్. సో, ఇప్పుడు మనకి డివైడ్స్ వస్తే హెచ్‌సీఎఫ్, డివైడెడ్ బై వస్తే ఎల్‌సీఎం. ఓకేనా? డివైడ్స్ వస్తే హెచ్‌సీఎఫ్, డివైడెడ్ బై వస్తే ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇప్పుడు ఇలా క్వెషన్ ఇచ్చేటప్పుడు రిమైండర్స్ ఏముందంటే వాటి మధ్యలో ఉండే డిస్టెన్స్ కూడా మనం ఏదైతే వాల్యూ వస్తదో దాని యొక్క మల్టిపుల్స్ అయి ఉంటది. ఓకేనా? సో, అట్లాంటప్పుడు మనం డిస్టెన్స్‌ని ఫైండ్ ఔట్ చేద్దాం. సో, ఇప్పుడు ప్రతి డిస్టెన్స్ కూడా చెక్ చేయాలి. అంటే 376కి, 358కి, నెక్స్ట్ 376కి, 334కి, 358కి, 334కి ఓకేనా? సో, ప్రతి 3 వాల్యూస్ కూడా డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇక్కడికొచ్చేసరికి డిస్టెన్స్ ఏమవుతుంది? 24. 376లో 358 పోతే 24 సారీ 14. అలాగే ఇక్కడ చూసుకోండి. 376 అండ్ 34 242. అలాగే ఇక్కడ చూడండి మన డిస్టెన్స్ ఏమొస్తుంది? 24 ఓకేనా? సో, 3 వాల్యూస్ యొక్క హెచ్‌సీఎఫ్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ ఔట్ చేస్తాం. ఒకసారి జస్ట్ వెయిట్. 376, 358. 18, 42, 24 ఓకేనా? 18, 42, 24. సో, ఈ 3 వాల్యూస్ యొక్క హెచ్‌సీఎఫ్ అనేది మనకు కావాలి. ఓకేనా? సో, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎందుకు హెచ్‌సీఎఫ్ తీసుకుంటాం అనేది. ఓకేనా? సో, డిస్టెన్స్ కూడా ఆ ఇంటిజర్ యొక్క ఫ్రాక్షన్ మల్టిపుల్స్ అయి ఉంటాయి కాబట్టి ఈ డిస్టెన్స్ యొక్క హెచ్‌సీఎఫ్ తీసుకుంటే మనకి అదే గ్రేటెస్ట్ నంబర్. ఓకేనా? 18 1 జా 18 రిమైనింగ్ 6. 6తో 18 చేస్తే 6 3 జా 18 రిమైండర్ 0 వస్తది. సో, దేనితో చేసినప్పుడు 0 వచ్చింది? 6తో చేసినప్పుడు కాబట్టి ఈ 2 వాల్యూల యొక్క హెచ్‌సీఎఫ్ అనేది మనకి 6. అంటే రిమైనింగ్ 42 ఉంది. 6 7 జా 42 అంటే క్యాన్సిల్ అవుతుంది. సో, 0 వస్తది రిమైండర్. అంటే డైరెక్ట్‌గా హెచ్‌సీఎఫ్ ఏంటి మనకి 6. అంటే 6తో మనము 358ని గాని, 376ని గాని, 334ని గాని డివైడ్ చేసేటప్పుడు 3 వాల్యూస్‌లో కూడా రిమైండర్ అనేది సేమ్ వస్తుంది. అది ఎంత అనేది మనకు సంబంధం లేదు. ఓకేనా? సో, మనకి ఏదైతే అడిగాడో అక్కడి వరకు చేస్తే చాలు. ఓకేనా? సో, 6తో ఆ 3 వాల్యూస్‌ని మనం హెచ్‌సీఎఫ్ అదే డివైడ్ చేస్తే మనకొచ్చే రిమైండర్ ఈచ్ కేస్‌లో ఎంతో మనకు సంబంధం లేదు. కానీ చేయాల్సిన నంబర్ ఏంటి? 6తో డివైడ్ చేయాలి. సో, అదే మన నంబర్. 6 డివైడ్ చేస్తుందని. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. The LCM of 2 numbers is 7700 and హెచ్‌సీఎఫ్ వచ్చేసి 11. వన్ ఆఫ్ దీస్ నంబర్స్. సో, 2 నంబర్స్ యొక్క ఎల్‌సీఎం ఇది ఇచ్చాడు. 2 నంబర్స్ యొక్క హెచ్‌సీఎఫ్ ఇచ్చాడు. ఆ 2 నంబర్‌లో ఒక నంబర్ ఇచ్చేసారు మనకి. ఏంటిచ్చి 275 అనేది ఒక నంబర్ ఇచ్చారు. ఇంకా సెకండ్ నంబర్ ఫైండ్ ఔట్ చేయమన్నారు. సో, ఇలాంటిది మీకు ఆల్రెడీ ఒక ఐడెంటిటీ చెప్పాను నేను. సో, ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నంబర్స్ ఈక్వల్ టు హెచ్‌సీఎఫ్ ఆఫ్ దోస్ నంబర్స్ అలాగే ఎల్‌సీఎం ఈ మల్టిపుల్ ఎల్‌సీఎం ఆఫ్ దోస్ నంబర్స్ ఓకేనా? సో, ప్రొడక్ట్ వచ్చేసరికి మనకేమైంది? తెలియదు. అంటే ఒక నంబర్ 275 ఇంకో నంబర్ తెలీదు. అలాగే హెచ్‌సీఎఫ్ వచ్చేసరికి 11 ఎల్‌సీఎం వచ్చేసరికి 7700 ఓకేనా? సో, ఇక్కడ ఈ వాల్యూ కావాలంటే ఈ వాల్యూ డివైడ్ అయిపోతుంది. సో, 11 1 జా 11 2 జా 5 జా. సో, ఇక్కడికొచ్చేసరికి 77 ఇంటూ 100 అంటే 25 1 జా 25 4 జా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? 77 ఇంటూ 4. సో, ఇక్కడ చూసుకోండి. 4 7 జా ఎంత? 28. 4 7 జా 28 అంటే యూనిట్ డిజిట్ 8 రావాలి. సో, యూనిట్ డిజిట్ 2 దగ్గరలో 8 ఉంది కాబట్టి చేయండి. 74 జా 280 అలాగే 7 4 జా 28 ఏమవుతుంది? 308 అనేది మన యొక్క ఆన్సర్. ఓకేనా? సో, 74 జా 280 7 4 జా 28. సో, అట్లాంటిది వచ్చేటప్పుడు మనకొచ్చే ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి. యూనిట్ డిజిట్ అవ్వలేదంటే ఒకసారి చెక్ చేయాలి ఇలా. ఓకేనా? సో, ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నంబర్స్ ఈక్వల్ టు హెచ్‌సీఎఫ్ ఇంటూ ఎల్‌సీఎం. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్.
నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే ఇఫ్ ద ఎల్‌సీఎం ఆఫ్ 2 నంబర్స్ ఈస్ 70. సో ఏంటి ఎల్‌సీఎం ఆఫ్ 2 నంబర్స్ అనేది 70. అలాగే హెచ్‌సిఎఫ్ అనేది 2. సో ఫైండ్ దీస్ నంబర్స్ అన్నాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా ప్రొడక్ట్ ఈక్వల్ టు ఎల్‌సీఎం ఇంటూ హెచ్‌సిఎఫ్. సో ఎల్‌సీఎం ఎంత 70, హెచ్‌సిఎఫ్ ఎంత 2. ఆన్సర్ వచ్చేసి 140. సో 2 నంబర్ల యొక్క ప్రొడక్ట్ అనేది మనకి 140 రావాలి. సో ఆ 140 వచ్చే నంబర్స్ ఇక్కడ ఆప్షన్స్‌లో ఏమైనా ఉన్నాయా చెక్ చేద్దాం. ఓకేనా. సో 2 అండ్ 35 70 వస్తుంది ప్రొడక్ట్. సో ఇది కాదు. 6 అండ్ 70 420 ఇది కూడా కాదు. 4 అండ్ 70 280 సో ఇది కూడా కాదు. 14 అండ్ 10 140 సో ప్రొడక్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ డీలో 140 ఉంది కాబట్టి సో డైరెక్ట్‌గా మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్. 3 different containers contain 496 liters. సో 3 డిఫరెంట్ కంటైనర్స్ ఉన్నాయి. ఓకేనా. 3 డిఫరెంట్ కంటైనర్స్. సో ఇదొక కంటైనర్, ఇదొక కంటైనర్, సో ఇదొక కంటైనర్. ఇందులో వాటర్ ఎంత ఫిల్ చేయొచ్చు? 496. ఇందులోకొచ్చేసరికి 403. ఇందులోకొచ్చేసరికి 713 లీటర్స్ అనేది ఫిల్ చేయొచ్చు. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ బిగ్గెస్ట్ కంటైనర్ దట్ కెన్ మెజర్ 3 డిఫరెంట్ క్వాంటిటీస్ ఈవెన్‌లీ. సో ఇంక వేరే ఏదైనా ఒక కంటైనర్ ఉంది. సో దీంతో మనం మెజర్ చేయాలనమాట. 496, 403 ఓకేనా. అలాగే 713 ఏదైనా సరే దీంతో మెజర్ చేసేటప్పుడు ఆ 3 గూడా ఈవెన్‌లీ. సో ఇప్పుడు ఒక లీటర్‌లో 4 ఉన్నాయి. ఇంకో దీంట్లో 5 ఉన్నాయి. రెండింటిని మెజర్ చేస్తే ఇప్పుడు 3తో మెజర్ చేసాం. ఇందులో 3 అండ్ 2 ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దీన్ని 3 అండ్ 1 దీన్ని మెజర్ చేస్తే 3 అండ్ 2 వచ్చింది. ఈవెన్‌లీ ఇది సేమ్ ఉండాలి. ఇది సేమ్ ఉండాలి. ఇది సేమ్ ఎన్ని చేస్తే అలా సేమ్ ఉండాలనమాట మనం కంపేర్ చేసేటప్పుడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు 6 అండ్ 9 ఉంది. సో 6, 9 అంటే 3, 3, 3, 3, 3 చేసుకోవచ్చు. అంటే ఒక 3ని చేసుకుంటే ఈవెన్‌లీ ఈక్వల్‌గా మెజర్ చేసేయొచ్చు. ఓకేనా. అంటే 3 లీటర్‌ది ఒక ఏదైనా కంటైనర్ ఉంటే దీన్ని మెజర్ చేయొచ్చు. దీన్ని మెజర్ చేయొచ్చు. అంటే అట్లా రావాలంటే మనం ఏం చేయాలి దీనికి? దాని యొక్క హెచ్‌సిఎఫ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా. సో మనకిక్కడ వచ్చేసరికి డిఫరెన్స్ ఏముంది? 496కి 403కి లేదా డైరెక్ట్‌గా హెచ్‌సిఎఫ్ ఫైండ్ ఔట్ చేసేయండి. 403కి 496కి ఏమవుతుంది? 403 1 జా 403 ఓకేనా. సో ఏమవుతుంది? 393. సో ఇప్పుడు 93తో 403 9 4 జా 36. సో 4 3 జా 12 1 4 9 36 37 1 31తో 93. సో ఇక్కడ ఏమవుతుంది? 31 లీటర్స్ అవుతుంది. సో 31 3 జా 93 కదా! 0 అంటే మనకి ఇక్కడ హెచ్‌సిఎఫ్ ఏమవుతుంది? ఈ 2 వాల్యూల్ని కంపేర్ చేయగా 31 లీటర్స్ అవుతుంది. ఆ 2 వాల్యూల్ని కంపేర్ చేయగా 31 లీటర్స్ అనేది మనకు ఆ రెండింటికి సరిపోతుంది. కానీ థర్డ్ దీనికి సరిపోతుందా లేదా చెక్ చేయాలి. ఓకేనా. సో అప్పుడు అదే 31తో 713కి చెక్ చేస్తున్నాం. సో 31 2 జా 62. సో రిమైండర్ వచ్చేసరికి మళ్ళీ 93. సో 31 3 జా 93 0 రిమైండర్ వచ్చింది. అంటే 31 అనేది మన యొక్క హెచ్‌సిఎఫ్. సో ఆప్షన్‌లో ఏముంది? 31 లీటర్స్. ఆప్షన్‌లో ఏముంది? 31 లీటర్స్ ఆప్షన్ సి. అంటే 31 లీటర్స్ యొక్క ఒక 31 లీటర్స్ వాల్యూమ్ యొక్క ఏదైనా ఒక కంటైనర్ పట్టుకొని ఓకేనా. అలాంటి కంటైనర్‌తో దీన్ని ఫిల్ చేయొచ్చు, దీన్ని ఫిల్ చేయొచ్చు, దీన్ని ఫిల్ చేయొచ్చు. పార్ట్స్ అనేవి రిమైనింగ్ ఉండవు. ఓకేనా. సో కంప్లీట్‌గా ఫిల్ అయితది. ఒకవేళ 32 తీసుకున్నామనుకో ఏవైనా 2 ఫిల్ అయితే మిగతాది ఎక్స్‌ట్రా మనం ఈ కంటైనర్‌లో అయినా ఎంప్టీ ఉండిపోవచ్చు. లేదా ఈ తీసుకునే ఈ కంటైనర్‌లో అయినా ఫిల్ ఉండిపోవచ్చు. అలా ఉండకుండా కంప్లీట్‌గా ఫిల్ అయిపోవాలి. అట్లాంటి కంటైనర్ ఏముందని అడిగాడు. సో అట్లాంటి కంటైనర్ ఏమొస్తది? 31 లీటర్స్ కంటైనర్ వస్తుంది. ఓకేనా. సో వాల్యూస్ యొక్క హెచ్‌సిఎఫే మనకి. ఓకేనా. నెక్స్ట్ క్వెషన్. సో ద లీస్ట్ నంబర్ విచ్ డివైడెడ్ బై సో ఇంతకుముందు మనకి డివైడ్స్ ఇచ్చారు. అంటే ఏం చేసాం? హెచ్‌సిఎఫ్. ఇప్పుడు డివైడెడ్ బై ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? ఎల్‌సిఎం. ఓకేనా. సో 2, 3, 4, 5 అండ్ 6 లీవ్స్ ద సేమ్ రిమైండర్ 1 ఇన్ ఈచ్ కేస్. సో ఏదో ఒక నంబర్ ఉంది. ఇక్కడ ఏదో ఒక నంబర్ ఉంది. ఆ నంబర్‌ని 2 తోని తర్వాత 3, 4, 5, 6తో మనం డివైడ్ చేయగా ప్రతిసారి కూడా రిమైండర్ ఏమొస్తుంది? 1 అనేది వస్తుంది. అప్పుడు ఇఫ్ ద సేమ్ నంబర్ మనకు వచ్చే నంబరే డివైడెడ్ బై 7తో డివైడ్ అయితే ఇట్ లీవ్స్ నో రిమైండర్. సో అంటే మనకి రిమైండర్ రాదు. ఇక్కడ 1 వచ్చింది కదా! అదే వాల్యూ 7తో చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది. ఓకేనా. సో ఫైండ్ ద నంబర్ అప్పుడు నంబర్ అనేది మనకి ఫైండ్ ఔట్ చేయమన్నాడు. సో ఇలాంటి చేయాల్సినప్పుడు మనం ఏం చేస్తాం? 2, 3, 4, 5, 6 యొక్క